నీకు దేవుడు తెలుసు అన్న గురి అన్నది నీకు ఉందనుకోండి, If your focus is you're sure that God is there, God is alive, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నువ్వు వెళ్ళే మార్గం మాత్రము కరెక్ట్ గానే ఉంటుంది. Amen. ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు నిన్ను మోసం చేయలేరు, ఎవరు కూడా నీ మీద మాట్లాడాలి అని అనుకున్నా కూడా ఆ సమస్య వాళ్ళ మీదకి తెచ్చుకుంటా. no matter what challenges you go through, because your focus is God is alive, God is there with you, no matter what problems, what cheating, who is cheating you, who is defrauding you, who is accusing you, it will not come upon you at all. God will ensure that you'll be taken care of. ప్రతి వాళ్ళు తప్పకుండా నమ్మవలసింది దైవ వాక్యాన్ని. Every person ought to believe in the word of God. ఒక భయంకరమైన సిచ్యుయేషన్ నీ మీదకు వచ్చినప్పుడు, ఆ బాధ తట్టుకోలేని సిచ్యుయేషన్ నీకు వచ్చినప్పుడు, నీ గురి అన్నది దేవుడి మీద ఉందంటే నువ్వు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? ఆయన పడిన శిక్షని బట్టి చూస్తే, ఆ శిలువ మరణాన్ని ఆయన అనుభవించింది, నా గురించి ఆయన అనుభవించిన దాంతో చూస్తే ఇది సుందవర్ అని అనుకుంటావు. When your focus is only upon నథింగ్ అని అనుకుంటావు నువ్వు. when your focus is only upon God and His word, then your focus being on the word, you will only say whatever Lord has undergone on the cross, His humiliation, His shame, His torture, mine is nothing. That's what you'll start thinking. కదా, ఎందుకంటే అవమానములు రాక తప్పవు, Because in this world, insults, tribulations will definitely come. నిందలు రాక తప్పవు. False accusations cannot be stopped. ఎందుకంటే నన్ను నిందించారు కాబట్టి మిమ్మల్ని నిందిస్తారు. Because when they blamed and accused Jesus, it will come upon you also. ఆ కాలంలో ఏమన్నారు? What did they say నువ్వు during those మంచి times? పనులు చేసావని నీ మీద రాలేయట్లేదు. We're not stoning you just because of your good works. నువ్వు మంచి పనులు చేసావని నీ మీద రాలేయట్లేదు. We are not stoning you because of what good works you have నేను done. దేవుణ్ణి అని చెప్తున్నా చూడు, దానికోసం రాలేస్తున్నా. But you said you are God, this is blasphemy, and that's the reason we want to stone you. అంటే విశ్రాంతి దినమునకే ప్రభువు. Lord Jesus Christ is the Lord of Sabbath. మరి వాళ్ళందరూ కూడా మనుష్య కుమారుడు రాబోతున్నాడు అని లేఖనాలు ముందుగా పలికినవన్నీ వాళ్ళు బోధించుకుంటూనే వెళ్తున్నారు. But simultaneously, the Pharisees and the scribes were quoting about the law and the scriptures that the Messiah is going to come. అన్ని వాక్యమే చెప్పుకుంటూ వెళ్తున్నారు. They were all quoting the scriptures. ఎందుకంటే వాక్యము అందరూ చెప్పగలుగుతారు, వాళ్ళందరూ అల్పులుగా ఉంటారు. ఎవరైతే వాళ్ళు ప్రాక్టీస్ చేసి నేర్పిస్తారో వాళ్ళు గొప్పవారు అవుతారని వాక్యం చెప్తుంది. Because the book from the book of Matthew chapter 5 says, if you preach, you will be least in the kingdom of God. But if you preach and practice, you will be called as great in the kingdom of God. కదా, ఎందుకు దావీదు ప్రతిసారి నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, నన్ను ప్యూరిఫై చేయండి ఎందుకు అంటున్నాడు? Why was David constantly telling, purify me, sanctify me? మీకు అన్ని చెప్పా. ఉంటే దావీదులాగైనా ఉండాలి, యోబులాగైనా ఉండాలి. I told you, you should be either like Job or like David. కదా, ఈ రెండే మీకు ఇచ్చా. మరి ఈ రెండు ఇచ్చినప్పుడు కూడా వేరొకరు ఎవరు ఎంటర్ అవుతున్నారు? But when these two people were given as a model and as testimony, who is entering into your life? ఇప్పుడు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, ఈ పండు తిన్న దినమున నువ్వు మరణిస్తావు అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అది నువ్వు కోసుకుని నువ్వు తిన్నావు అని అంటే ఎవరు ఎంటర్ అయ్యారు? When the Lord has given specific instructions that do not eat of this fruit, who entered and manipulated God's word? ఎంటర్ అయిన వాడి గురించి మాట్లాడాను నేను. No, I'm not talking about the one who tested and tempted నేను you. నీకేం చెప్పాను? What was instructed to you by God? ఓకే, ఆదాముకి నేను నీకేం చెప్పాను? To Adam, the Lord is asking, what did I instruct you? నువ్వు హాఫ్, నువ్వు అవ్వ వచ్చి నీకు సగము. Eve is half of Adam. కదా, అవ్వ వచ్చి నీకు సగము. Eve is half of Adam. మరి నీకు వాక్యం తెలిసింది అని అనుకున్నప్పుడు ఈ పండు తిన్న దినమున నువ్వు మరణిస్తావు అని దేవుడు చెప్పారు అంటే దాని వెనకాల చాలా ఉంటుంది. When the Lord specific said, do not eat of this fruit, means there are so many things beyond that instruction. దేవుడు ఒక వాక్యం నీకు చెప్పేశారు అని అంటే అందులో ఏదో దేవుడు చెప్పారంటే దాని వెనకాల ఉంటదని ఆలోచించాలి. And when God has given you some instruction, you should know that there must be some reason behind what God has told. కొన్ని విషయాలు రివీల్ చేయరు. Sometimes, how many times God will not reveal the ఎలీషా purpose. ఏమన్నాడు? What did Elisha say? షూనేమీరాలు కొడుకు మరణించారా? షూనేమీరాలు కొడుకు మరణించడం యెహోవా నాకు మరుగు చేసి ఉన్నారు అని అంటాడు. Elisha did not know that Shunammite woman's son had died. So he said, there must be a purpose why God did not reveal this to me. కొంతమందికి
వెంటనే నీ విశ్వాసమే నీకు స్వస్థపరుస్తుంది అన్నప్పుడు కళ్ళు తెరవబడతాయి. And to many people it was said, your faith has made you well, means their eyes will be open. మరి కొంతమందికి ఎట్లాగా మట్టి తీసి దానిలో ఉమ్ము వేసి దాన్ని కలిపి కంటికి రాసి అదిగో ఆ కోనేటికి వెళ్ళి స్నానం చేసిరా అని చెప్తారు. And to a few other people, the Lord will mix the mud with the saliva and says, okay, apply it on your eyes and go and wash in the water of Siloam. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వెళ్తది To different people, healing or different purposes are differently కదా. told. అన్ని పనులు ఒక్కొక్కరి పనులు ఒక్కొక్క. మరి ఎలి ప్రవక్త విషయంలో ఏమైంది? What happened in Prophet మరి వాళ్ళ Elias? పిల్లలు యాజకులే కదా. The children were both priests. మరి వాళ్ళ పిల్లలు ఇశ్రాయేల్ జనాంగాన్ని సరైన మార్గంలో నడిపించలేదు కాబట్టి నిబంధన మందసాన్ని కూడా చక్కపట్టిలాగా చూసుకున్నారు వాళ్ళు. The children of Eli could not take care of the Ark of the Covenant well and did not follow the instruction of God. That's the reason they saw the Ark of the Covenant as a wooden box. కదా. అంటే మరి నువ్వెందుకు రెబ్యూక్ చేయలేదు? Why is it Eli did not rebuke the children? నువ్వెందుకు నీ పిల్లల్ని రెబ్యూక్ చేయలేదు? Why is it that Eli did not rebuke the నువ్వు children? రెబ్యూక్ చేయకపోవడం వల్ల అక్కడ ఏం జరిగింది? Because he did not rebuke, what happened? నీ తరాలలో యవ్వనస్తులు అంటూ నీ కుటుంబంలో లేకుండా చేసుకున్నావు కదా. There was never a youth in Eli's genealogy or generation because of Eli did not rebuke his children. ఇది చాలా మంది తెలుసుకోరండి. నా ఒక వాక్యం చెప్పాను నేను, నిండు మనస్సు. I told you about the verse yesterday about holy. ఎంత బాగుంటుందండి About Caleb. నిండు మనస్సు అంటే, ఎంత ప్యూరిఫై ఉంటుంది And కదా. Joshua chapter 14 verse 9, it talks about the testimony of Caleb. It talks about the holy నిండు follow the Lord. మనస్సు, ఆ నిండు మనస్సు ఉన్నప్పుడు నీకు ఎవ్వరు వచ్చి, ఒక ప్రవక్త చెప్పిన, ఒక యాజకుడు చెప్పిన, ఒక మామూలు మనిషి చెప్పిన, భార్య చెప్పిన, ఎవరి పేరు చెప్పినా కూడా నువ్వు ఆలోచిస్తావు, ఇది నిజమా? When you follow the Lord wholeheartedly, you will start thinking, is it true? You will not go into gossip or believing whoever comes and tells you something. ఇది నిజమా? Is it true? ఇది నిజమా? Can I believe what they're saying? That's what you'll సరే say. వాక్యం చూపిస్తాను చూడండి. డ్యూట్రానమీ 19 చాప్టర్ ఒకసారి తీయండి. Deuteronomy chapter 19 15 నుంచి చదవండి. 15వ వచనం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనం నుండి. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. అంతే. ఒక సాక్షి ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు మీరు అడిగారు అనుకో, మనలో సత్యం ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు అడిగినా మాట ఇంత కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. When there is truth in you, you will speak exactly the same thing even after so many years. మార్చక్కర్లేదు కదా. You don't have to change సత్యాన్ని over. మార్చక్కల్లా. You don't have to change the నువ్వు truth. ఎప్పుడైనా అడుగు, You ask any time మాట మారకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం జరుగుతుంది. and you will speak exactly the same thing whenever you are asked. నువ్వు పరీక్షించుకోవాలంటే, ఒక మనిషిని పరీక్షించుకోవాలంటే ఇద్దరు సాక్ష్యం అంటే నువ్వు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్ ఇంకొకరు కూడా ఉండాలి. అది కూడా కన్ఫర్మేషన్ ఉండాలి. And the confirmation is that when two people come and tell the same thing, ఈ స్టెప్స్ మీరు ఒక్కొక్కటి వేసుకోండి. you put the steps. నీకు థాట్ వచ్చినప్పుడు కూడా వేసుకో. Even when you get a thought, think about it. నీకు వచ్చే ఆలోచన కూడా కరెక్టా కాదా అన్నది ఇంకొక సాక్ష్యం కావాలి కదా. ఎవరైనా అడుగు. You are not sure whether the thought came to you is right or wrong. కానీ So నీ take ఇంటి somebody's వారిని help. అడగక. But don't go and ask people who are not spiritually strong. నీ ఇంటి వారిని అడగక. Don't ask people of your own household. ఎవరైతే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు, మీ వాళ్ళు ఉంటారు, కానీ ఇంకొకరిని కూడా అడిగి. ఎందుకంటే మీ వాళ్ళు ఒకవేళ మీ మీద ప్రేమతో సరే కంబి ఎంకరేజ్ చేయొచ్చు కదా అని ఓకే అని చెప్పొచ్చు. Your people will like you, so they would like to encourage you. So don't ask your people of your own household, even if they're spiritual. మీరు Go అడగొచ్చు, ask somebody who's spiritually strong from ఈ outside. తప్పు వచ్చిందని అడగొచ్చు. You can ask, I got this thought. ఎంతో మందికి ఎన్నో నెగిటివ్ థాట్స్ వచ్చాయి, అయినా వాళ్ళని క్షమించలేదా? Many people got different negative thoughts. Were they not forgiven? కన్ఫెస్ చేసినప్పుడు ఇది క్షమించలేదా వాళ్ళని? When they confessed, were they not మరి ఆ forgiven? క్షమించే గుణం ఎందుకు చూడలేకపోతున్నారు? Why are they not able to see that forgiving heart? నేను క్షమించి మరలా నిలబెట్టింది ఎందుకు Why చూడలేకపోతున్నారు? are they not able to see that you were forgiven and you were జీవితంలో established again? ఎన్నో ప్రెషర్స్ వస్తూ ఉంటాయి Many pressures that keep coming in life. కదా. నీకు వచ్చే ప్రెషర్ లో నువ్వు తీసుకునే డిసిషన్ లో నీ లైఫ్ కూడా మారిపోతూ ఉంటది. But the decisions that you take, your life also will take a turn నీ accordingly. లైఫ్ మారిపోతూ ఉంటది. Your life will change according to the decisions that కానీ you take. ఆ టైంలో లార్డ్ చెప్పిన మాట ఒకరు వింటున్నారంటే మరలా వాళ్ళు ఎగ్జాల్ట్ అవుతూ ఉంటారు But if they believe in the words of the Lord and follow, they will be exalted. కదా. ఒకవేళ నీ జాబ్ విషయంలో నీకు ప్రెషర్ ఉందనుకో, ఓకే వదిలేస్తానంటే వదిలేసానని అని నీకు నువ్వు వదిలేసుకున్నావంటే మళ్ళీ నీకు అటువంటి జాబ్ దొరకదు.
If there's a pressure in your job and you wanted to quit and you want to quit means you will not get that same kind of కానీ job. దేవుడు నిన్ను ఎంకరేజ్ చేసి మళ్ళీ ఆ స్థాయిలో పెట్టారు అని అంటే అలా పెట్టడం వల్లే కదా ఈ రోజు నీ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతుంది. But God has fulfilled all your needs because God has kept you in that place and encouraged you to మరి various ఎప్పుడో people. నీకు దేవుడు తెలిసినప్పుడు మరి అప్పుడు ఎప్పుడో తెలిసినప్పుడు దేవుడు తెలిసినప్పుడు ఎందుకు నీ ఇంట్లో సమాధానం లేదు? When you said you know God for quite some time, why was there no peace in your ఎందుకు నీ family? సిచ్యుయేషన్స్ హ్యాండిల్ చేసుకోలేకపోయావు? Why you were not able to handle your situations? ఎందుకు నీ కుటుంబాన్ని కాపాడుకోలేకపోయావు? Why you were not able to save your ఎందుకు family? నీ కుటుంబాన్ని బాగు చేసుకోలేకపోయావు? Why you are not able to rectify your family? ఒక మనిషిలో మంచిని నువ్వు గుర్తించలేనప్పుడు దేవుడిలో మంచిని ఏం చూడగలుగుతావు నువ్వు? When you're not able to see the good things in a man, how can you see the good things of God? కదా, అందుకనే ఇక్కడ వాక్యం చెప్తూ వచ్చింది That's what the word says. శ్రీకృష్ణుతో ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అంతే. నీకు ముగ్గురు వచ్చి మాట్లాడి ఒకేలా మాట్లాడారు అంటే అది పట్టుకున్న తర్వాత కూడా ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ చూడండి. Verse 16. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు అది మీకు ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ఉన్నారు. You have 2 people or 3 people to witness ఓకే, the same thing. అది వచ్చిన తర్వాత అది న్యాయమా అన్యాయమా అన్నది విచారించావా? And then did you investigate finding out whether it is justice or ఇది not? మీరు ఎప్పుడు ఒక చార్ట్ మీద రాసుకోవాలమ్మా. Write this in a chart. నేను ప్రతిదీ మీకు ఈజీ చేసేస్తున్నాను. నేను I'm making things very easy for you. మీకు ఎన్ని చార్ట్స్ ఇప్పుడు దాకా ఇచ్చాను నేను How many charts have I given you? కదా. ఇచ్చేది కూడా మీరు మంచి మార్గంలో వెళ్ళడానికే. చెడు ఎలా ఉంటుందో చూపించి దాన్ని అసహించుకోవాలని కోరుకుంటాను నేను. You should start hating sin, and then that's the reason chart is given so that you will అసహించుకోవాలి. practice that which is good. చాలా మంది పాపం గురించి మాట్లాడకండి, పాపం గురించి ఆలోచించడానికి కూడా మాకు సమయం లేదని అన్నారు. Many people told don't talk about sin because we don't have time. Don't talk about sin. అంటే మన కంటి ముందు పాపం కనిపిస్తుంది కానీ ఆ మనిషిలో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటా అన్నది మర్చిపోతూ ఉంటారు. జేమ్స్ లో ఏముంది, నువ్వు అద్దంలో చూసుకుని బయటకు వెళ్ళాక నువ్వు ఎలాగో మర్చిపోతావు. అందుకనే జీవవాక్యం అన్నది నీకు ఇచ్చింది. అది ఎప్పుడు నీ ముందుంటూనే ఉంటది. అది The God of this age has blinded the minds of the people so that people will not come to the fold of light and for salvation. కదా. నువ్వు ఇలా చూసినప్పుడు ఒక చెడు చూసినప్పుడు అది నీ లోపలికి వెళ్ళి అమ్మొద్దు బాబు మనకెందుకు టెన్షన్. And when you see something which is evil, you will turn your head and say, no, I'm not supposed to see this. వినేటప్పుడు అమ్మో వద్దు ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు బాబు. When you hear also, you should say, no, I'm not sure whether it's true or not, so I'm not going to hear జీవ it. గ్రంథం Because that's a book of అది life. నీకు అర్థము. That is your mirror. ఎంత కంఫర్ట్ లైఫ్ తెలుసా? That's what the book of ఎవరి James నోట్లో says. నువ్వు ఉండవు. దావీదు దేవుని హృదయానుసారుడు అనంటే వాక్యం వినేటప్పుడు అటువంటి హృదయం నీకు అనుగ్రహించబడుతుంది. David was a person who followed God's own heart. When you hear the word of God, that kind of heart will come to you. కదా. అటువంటి హృదయం ఉన్నప్పుడు ఇంకొకరు ఈ విధంగా ఉండాలి, దేవుడు ఉగ్రతకు వెళ్ళాలి, మనం ఏం చేయక్కర్లే. వాళ్ళ క్రియల ఫలం వాళ్ళు అనుభవిస్తారని వాక్యం చెప్తుంది కాబట్టి మనకొద్దు, మనం ఆ జోలికి లేకుండా మనం కంఫర్ట్ గా ఉండాలి. We don't have to think about vengeance coming upon them, but rather you should safeguard yourself with the word of God and be careful. అందుకే నేను ఈ వాక్యం చెప్తుంది. ముగ్గురు సాక్షులు నీ దగ్గరకు వచ్చారు Now the next verse, which says about 3 witnesses are కదా. coming to you. ఇప్పుడు 16th verse చూడండి. Read verse 16. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరము మోపుటకే అబద్ధమాడిన ఎడల. ఇదండి దీనికి అందరూ నేను అంటున్నాను, మనుషులు దీనికి భయపడాలి. People should be scared. ఒక మనిషి మీద అన్యాయపు నేరము గాని అబద్ధం గాని చెప్పేటప్పుడు దేవుడికి భయపడాలని. ఆ దేవుడి భయం ముందుకు వచ్చిందంటే వాళ్ళు కూడా రక్షించబడతారు. When there is a false witness, you're going to speak about a person, you have to have fear that you're not supposed to speak like ఒక that. మనిషి యొక్క హృదయం చెడిపోయిందనుకో, ఇంకా నాలుకకి ఇంకా ఉండదు. నరం లేదు కదా. నరం లేని నాలుక అగ్నితో సమానం కదా. అది ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. When a man's heart is corrupted, his tongue also will be loosened like fire, and he will keep on slandering about people. కదా. ఆలోచించరు, Because they will not think. ఆలోచించే మనస్తత్వం ఉండదు. Because they don't have a heart to think. అందుకే అన్యాయము సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలబడి నేరము మోపుటకే అబద్ధము ఆడిన ఎడల. If a false witness rises against any man to testify against him of నీకు wrongdoing, వచ్చినప్పుడు అది నిజమైన అబద్ధమైనా సరే నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడం
నీకు నీ కుటుంబానికి చాలా మంచిది. When somebody comes and brings a matter to you, whether it is lies or truth, it is very important for you to confirm so that it will be good, well, and for your family. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు థర్డ్ స్టెప్ చూడండి. 17వ వచనం. ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. అంతే, యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలబడవలెను. And then the controversy shall stand before the Lord, మనం before the priests అనుకోవచ్చు, and judges. నేను యాజకుని కదా, నాకు అన్ని తెలుసు కదా అని మనం అనుకోవచ్చు. You might be thinking నేను that ప్రవక్తని you're కదా, నేను అన్ని తెలుసుకోవచ్చు అని అనుకోవచ్చు. నేను కాపర్ని కదా, నేను ఇవాంజలిస్ట్ కదా, నాకు అన్ని తెలుసు కదా, నాకు వాక్యం తెలుసు కదా అని అందరూ అనుకోవచ్చు. you might be thinking that you're a priest or a prophet or an evangelist. I know the word of God. మరి ఆ కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు ప్రజల పక్షంనే కాదు, తన పక్షంలో కూడా విమోచన జరిగించుకున్నాడు అక్కడ. But actually the priest or the chief priest not only interceded for the sins of the people, first he interceded for his own sins. He had to sacrifice for his own sins. నువ్వు చెప్పేటప్పుడు వాక్యం ముందుండాలి అక్కడ. When you speak also you need to have the word of God. వాక్యము రెండు మూడు విధాలుగా ప్రతి వాక్యము స్థిరపరచబడుతుంది. And the word of God will be established if it is spoken. మూర్ఖుడితో మూర్ఖంగా మాట్లాడుకో, వాడికి నీకు తేడా ఉండాలి. Because the word of God says, do not speak to a foolish person with foolishness. because there మూర్ఖుడితో should be మూర్ఖంగా మాట్లాడు, లేకపోతే వాడు జ్ఞాని అనుకుంటాడు. And the same book of Proverbs says, speak to a fool like a fool so that he will be beating thinking that he is a great person. కదా, ఇప్పుడు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానింపుము, అప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అన్నారు. The word of God says you need to honor your father and mother, then you will be blessed. నిన్న ఏమన్నాము? నీ తల్లిని, నీ తండ్రిని, నీ పిల్లల్ని, నీ భార్యని నాకన్నా నీ ప్రాణాన్ని కూడా నాకన్నా ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు నాకు శిష్యుడు కానేరవు. What was spoken yesterday, you cannot become my disciple if you love your mother, father, your children. Above all, if you love yourself and not carry the cross, you can never become my disciple. అంటే అన్ని వాక్యం ఉంది, There are different words. కానీ నీ సిచ్యుయేషన్ తగ్గట్టు దేవుడి యొక్క వాక్యం రిలీజ్ చేయబడుతుంది. అది కూడా నీకు నీ వాళ్ళందరికీ క్షేమానికే రిలీజ్ చేయబడుతుంది. And the word of God will be released so that it's going to be good for you and your family, and it's for good only. ఇది చాలా ముఖ్యమైన విషయం. This is very important thing. కాబట్టి మనం ఏంటంటే మీరు న్యాయాధిపతుడికి గాని యాజకుల దగ్గరికి గాని వచ్చి వాళ్ళ దగ్గర నువ్వు నిలబడాలి. నువ్వు You have to come and stand in front of the judges and అది the priests and నిజమో the prophets అబద్ధమో కన్ఫర్మ్ చేసుకోవాలి నువ్వు. to confirm whether it is true or not. 18th verse. 18వ వచనం. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వారి సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై. అది విమర్శించావా? Did you check? Did you inquire carefully whether it is a అపోస్తలుల false పౌలు person? ఏమన్నాడు? సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, ధర్మశాస్త్రానుసారము విమర్శించడానికి నా ముందు నువ్వు కూర్చుని విమర్శించకుండానే నన్ను కొట్టమని చెప్పి నువ్వు ఆజ్ఞ ఇస్తున్నావు అని అంటారు. Apostle Paul said, you whitewashed tomb, let God strike you. You being knowing the law, you are not inquiring the other side. ప్రధాన యాజకుడే మరి చెప్పింది The one was a chief priest కదా, who wanted Paul to be నువ్వు struck. ప్రధాన యాజకుడు అంటే ధర్మశాస్త్రం వాక్యం ముందు పెట్టుకుని నువ్వు మాట్లాడాలి ఫస్ట్ If you are a chief priest, you should take the law and give judgment according to the law. కదా. నీ ధర్మశాస్త్ర యాజకులు పక్కనున్న పని వాళ్ళు వచ్చి నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావా అన్నప్పుడు అపోస్తలుల పౌలు ఏమన్నాడు? అయ్యో, నీ ప్రజల నాయకుడిని దూషించొద్దు అని వాక్యం చెప్తుంది, ఈయన ప్రధాన యాజకుడు నాకు తెలియదండి, ఎందుకంటే వాక్యం లేకుండా మాట్లాడుతున్నాడు కదా, అందుకు ఆయన ఎవరో నాకు తెలియదు. When somebody was standing and said, how dare you can speak about the chief priest like that, means, Paul immediately quoted scriptures telling this, yes, it is written, you should not speak bad about authorities. But I didn't know that this person is a chief priest. నీకు వాక్యం తెలిసి ఉండటము నీకెంతో శ్రేష్టకరం. అసలు It's very important that you మాట understand the వినుట word of God. శ్రేష్టము. To obey is better always. అదే సమయాలు చెప్పింది, That's what Samuel said. మాట వినుట శ్రేష్టము. It's always good for దేవుడు obedience is good. సెలవిచ్చిన మాట నువ్వు వింటున్నావంటే తండ్రి సంతోషిస్తారు If you obey to the instructions of God, God is very pleased at you. కదా, తండ్రి సంతోషిస్తారు. God is very happy. అలాగా యెహోవా సంతోషించినట్లు ఆయన మాట వినుట నీకు శ్రేష్టము. And since you have obeyed that, it is going to be good for you and your family. ఒక ఆదివారము శనివారం వచ్చరికి నువ్వే నాయన నీ మాట వింటాను నాయన, నీవే మాట వినటమే ముఖ్యం నాయన అంటాము. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి మాట వింటున్నామో మర్చిపోతున్నాం. Saturday, Sunday, you say, Lord, whatever you say, I'm going to obey. But when you go out, you do not know whose word you're hearing. కదా, మరి నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు విన్న మాట నిజమా అబద్ధమని నీకు ఎలా తెలుస్తుంది? నీకు వచ్చిన ఆలోచన నిజమా అబద్ధమని ఎలా తెలుస్తుంది? How do you know whether the word that you heard or the thought that you got, is it right or wrong?
దేవుడు తలెత్తుకుని బయట తిరుగుతారు, దెయ్యం దాక్కుంటది. God will always lift up his head and boldly move on because it's true. Ante. But the devil will always hide himself. దెయ్యము దాక్కుంటది అంతే. The devil will hide himself. దాక్కునే అన్ని కార్యాలు చేస్తది. And after hiding secretly, he wants to దేవుడు devour people. తలెత్తుకుని మాట్లాడతారు, తలెత్తుకుని తిరుగుతారు. God will boldly lift up the head and talk and move on. చాలా సార్లు చెప్పాను, I told you this on many సత్యం occasions. నిన్ను కాపాడుతుంది, I told you the truth will save you. అబద్ధాన్ని నువ్వు కాపాడాలి. But when it comes to lies, you have to safeguard the నువ్వు lies. కాపాడి ప్రతి వారికి చెప్పి ఎవరికి చెప్పకే అని మళ్ళీ వాళ్ళు కూడా కాపాడుకోవాలి. And then you have to save others also because you have to go and tell others. Don't చాలా tell what I సార్లు told. చెప్పాను, మీకు ఇదేం కొత్తది కాదు. It's not something new that I told. సత్యము ఇది వాళ్ళు అలా కాదు, మీరు చెప్పారు కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని మాట్లాడేది సత్యము. Truth will always say, see, whatever I'm hearing, it's not like that. These people are not bad. They're very good people, you'll say. అబద్ధము కన్ఫర్మ్ చేయడానికి చూస్తది. That lies will always want to confirm and అబద్ధము establish. చేసి కన్ఫర్మ్ చేసి వాళ్ళను కూడా దాచేస్తది, ఎవ్వరికి చెప్పొద్దు. And the lies will confirm others and make it believe and also tell them, don't tell to anybody. అంతే. నీకు ఏది కావాలి? What do you want? సత్యం నిన్ను కాపాడేది కావాలా? అబద్ధాన్ని నువ్వు దాచుకుంటూ జీవితాంతం దాన్ని దాచుకుంటూ ఉండాలి. నువ్వు ఎంతమందికి చెప్తావో ఏదో ఒక రోజు దావీదుకు సహాయం చేసినట్టు ఒకరు బయటకు వస్తారు. Now, if you speak the truth will always safeguard you. But if you are speaking lies, you have to safeguard yourself and కదా? many people. Like how దావీదు David was రాజ్యంలో saved. ఉన్న పిల్లలు వీళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోలా. There were people who took, like the Amalekites took hold of all the 600 wives and the children. మరి అంతమంది జనాంగము నాకు దావీదు కావాలి, దావీదు రాజుగా ఉండాలి, మాకు రాజుగా ఉండాలని చెప్పిన జనాంగం ఏమన్నారు? The 600 people who said, we want David to be the king, and they were actually followers of David. ఏమన్నారు వాళ్ళు? What happened when the wives were రాళ్ళేసి taken కొట్టి out? చంపేద్దాం, ఇతని వల్ల ఇవన్నీ జరిగింది. They'll say, okay, let us stone him to death because of him only it has happened. అందరికీ వాక్యం తెలుసు, Everybody knows the word. కానీ అదే విధంగా ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది కూడా పరీక్షించుకోవాలి But కదా. they should also check whether your behavior is the same like that or not. కదా, అలాగా రాళ్ళేసి కొట్టి చంపుదామా అన్న మనుషుల్లో కొంతమంది అంత దూరం వెళ్ళలేక మధ్యలో నాగిపోయారు. And there were some people who could not go follow David when it comes to bringing back. కొంతమంది వెళ్ళారు, But there are some people who went. కొంతమంది వెళ్ళినారు. There are some people who went. వాళ్ళు ఏమన్నారు? What did they say? దావీదు దగ్గరకు వచ్చి What did they say? మనము వాళ్ళ భార్య పిల్లల్ని ఇచ్చేద్దాము, కానీ మనం తీసుకొచ్చే ఈ సొమ్మంతా మనమే పంచుకుందాం. The people who went and pursued along with David said, okay, the plunder will not give it to the people who remained. We'll give their wife and children back, but not the plunder. కానీ దావీదు ఏమన్నాడు? But what did David say? వద్దు, వాళ్ళు మనవాళ్ళు. David said, no, they are our people. దావీదు ప్రతి వాళ్ళని నమ్మారు, అందుకనే సొంత కొడుకును కూడా నా కొడుకనే నమ్మాడు. David believed everybody. That's the reason he believed even his అలాగే son. నేను అందరినీ నమ్ముతాను. Likewise, I believe everybody. అంతే, నేను నమ్ముతా. వాక్యం ఒకరికి ప్రవచింపబడింది అని అంటే నేను నమ్ముతా, ప్రవచనాలు చెప్పను. I will not prophesy, but I believe if a word is working on their lives. నీలో వాక్యం లేకుండా నేను ఎన్ని ప్రవచనాలు చెప్పినా అది దేనికి పని చేయదు. If you don't have the word of God and if I prophesy, it will be of no use. మనిద్దరికి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే నీలో వాక్యం ఉండాలి, అప్పుడు నేను పలికే వాక్యానికి ఉపయోగం ఉంటుంది. The relationship between you and me is you should also have the word of God, and then when I speak the word of God, then there will be a good నాలో relationship. పాపం ఉండి నీలో పాపం ఉంది అనుకో, ఏమంటాను? పర్వాలేదు, దేవుడు క్షమిస్తాను. నేను చెప్తున్నాను కదా, దేవుడు క్షమిస్తాను. మీ పక్షం నేను ఉపవాసం చేస్తాను చెప్తాను నేనైతే. If I have lies in me and if I don't have word of God in me, I will say, okay, you can keep on sinning. I will pray on your behalf. I will ఎందుకు even ఇంత fast. స్ట్రిక్ట్ గా నేర్పిస్తున్నాను? Why so many teachings have been strict? ఆ గొర్రెలు నా స్వరము వినును అన్న వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. Those people who says I want to hear God's voice only ఈ can be విధంగా here. అబద్ధ సాక్ష్యాలతో ఉండే వాళ్ళు మనం మార్చలేం. We cannot change people who are in false witnesses. అలా కాదు, దేవుడు చెప్పారు కదా, దేవుడు చెప్పారు నువ్వు కనాని స్త్రీ అయితే నేను మార్చొచ్చు. Yes, God said if you're a Canaanite woman, God will change you. నువ్వు కనాని స్త్రీ అయితే మారుస్తాను. If you're a Canaanite woman, God will change మరి you. నువ్వు ఈగోతో గర్వంతో సిట్యుయేషన్ కి తగ్గట్టు నువ్వు మారిపోతున్నప్పుడు ఎవరు మారుస్తారు? When you have ego and pride and all these things, who can change you? ఉసరు వెళ్ళి మారుతుంది అట్లా, నాకు తెలిసిన మటుకు. I'll tell you that it's the chameleon that keeps changing like this. నెక్స్ట్ వర్స్. Verse 18. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై తన సహోదరు మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయు తలంచినట్లే వానికి చేయవలెను. నెక్స్ట్. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. నెక్స్ట్. మిగిలిన వారు విని భయపడి నీ దేశము అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. ఈ వాక్యము
ఓల్డ్ టెస్ట్మెంట్ అని అనుకుంటారు. న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఈ విధంగా మీ మధ్యలో నుండి చెడుతనమును తీసివేయవలెను అని ఉంది. This you might say it's an Old Testament, but even in the New Testament it says you have to remove this kind of evil from your midst. అననీయ సిప్పోరాని చూసిన తర్వాత అందరూ భయపడ్డారు. When Ananias and Sapphira were telling lies together, and what happened to them? Everybody is ఫిజికల్ scared. గా మరణించలే, ఆత్మీయంగా మరణించారు They did not die physically, but spiritually they were dead. కదా. చాలా అనుకుంటున్నారేమో, You might be thinking like this. ఆత్మీయంగా ఒకడు మరణించారంటే దెయ్యం ఎంటర్ అవుద్ది. ఎందుకంటే నీట్ గా తుడిచి చక్కగా ఉన్నప్పుడు ఏడుగుని తీసుకెళ్లి ఎంటర్ అవుతాడు. When you're spiritually dead, the devil is very happy because he'll bring 7 more wicked spirits than him and come and sit in your house. అలాగే డ్యూటరానమీ 17:4 ఈ స్టెప్స్ ఒక మాట మీరు విన్నాక ఈ స్టెప్స్ మీరు పాటించడం మీకు చాలా ముఖ్యం. అప్పుడు నువ్వు సేఫ్ సైడ్ లో ఉంటావు. You will be in safe side when you follow these steps very carefully. అబద్ధమైతే But if you're believing in the lies, అబద్ధ సాక్ష్యం పట్టుకుని వచ్చి చెప్పుడు మాటలు పట్టుకుని వచ్చి అక్కడ వచ్చినప్పుడు అది అబద్ధము అని నువ్వు అది ప్రూవ్ అవుతే నీ పరిస్థితి ఏంటి? what will happen to you if what you're believing has been lies altogether? 3 రోజుల 3 దినముల 3 సంవత్సరాలు 7 సంవత్సరాల It's going to be 3 days, or is it 3 months, or 3 years, or ఆకాశం 7 భూమి years? గతించిన ఈ మాట మాత్రము ఎప్పటికీ గతించదు. ఎందుకంటే దేవుడు యెహోవా జీవము తోడు అని పలికిన ప్రతిదీ కూడా అది తప్పక నెరవేర్చబడుతుంది. And whatever the Lord said, as the Lord leaves, that same word will be effective even now. ప్రకృతి వింటాది దేవుడు మాటని, The nature will listen to God's voice. ఆకాశం వింటాది దేవుడు మాటని, The heavens will listen to God's voice, నీ ఎముకలు దేవుని స్తుతిస్తాయి. and your bones will glorify and praise the వాక్యం Lord. ముందు ఎదుక్కోండి మీరు Go and search the కదా. scriptures. అంటే ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. When you know the word of God, how careful you ought to be. నీలో దేవుడు లేరనుకో, నీకు ఏ ఆలోచన వచ్చినా అది నీకు పని చెయ్యదని వాక్యమే చెప్పేసింది. When you don't have God or His word, whatever thoughts come into you, it నేను becomes మీకేం nothing. నేర్పిస్తున్నాను? What am I teaching నువ్వు you? పలికింది జరగాలి. Whatever you speak should come to pass. ఎప్పుడైతే నేను తప్పు చేస్తా అది నా మీదకే కదా. ఎందుకు యోబు చెప్పినాడండి ఆ మాటని? Why did he say in yesterday that whatever if I sin, it should come ఎందుకు upon me? చెప్పాడు Why did he say that? కదా. ఇప్పుడు దావీదు కూడా ఎందుకన్నాడు? నేను పాపం చేశాను, నా పాపం ఉంది, నాకు కనబడుతుంది, అది బయటకు వచ్చి తిరుగుతుంది, నన్ను నేను తట్టుకోలే, ఎందుకన్నాడు? Why did David says I can see my sin and it is tormenting me? పరిశుద్ధాత్మ తీయొద్దు అంటే, ఒక పాపం చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు నువ్వు ఫస్ట్ చేయవలసిన పని, అమ్మో పరిశుద్ధాత్మ తీయొద్దు, నా పాపం నా ముందు కనపడుతుంది, నాకు తెలుస్తుంది అని ఎందుకు ఒప్పుకున్నాడు? అతనిలో దేవుడి భయం ఉంది కాబట్టి. మనుషుల్లో దేవుడి భయం లేనప్పుడు నువ్వు చేసిన పాపం అంతా కూడా ఎదుటి వాళ్ళ మీద వేయడానికి చూస్తావు నువ్వు. David had the fear of God. That's the reason he said, do not take away the Holy Spirit from me, do not cast me away from your presence. He knew that the word of God is very important. But if you are not doing this, you wanted to rub your problems and blame somebody else for what you're going through. కదా. అదము ఎక్కడున్నావు? Adam, where are you? ఏ స్థాయిలో ఏ స్థితిలో నిన్ను పెట్టాను? నువ్వు నేకడగా ఉన్నావని ఎవరు చెప్పారు? నువ్వు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు? అంటే దేవుడు చెప్పిన మాట ఒకరు పాటించలేదంటే, I've kept you in such a high position, Adam, and who told you that you were naked? If somebody is disobedient to the word of God, he is a ఎందుకు naked person. దాక్కున్నావు? Why are you hiding? నువ్విచ్చిన స్త్రీనే. And he started blaming the woman that you gave నాకు me. తెలియదు, ఆ సర్పం. And the woman started blaming the serpent. The serpent deceived me. అప్పుడు కూడా దేవుడు అవకాశం ఇచ్చారు. సరే ఎప్పుడైనా చెప్తారేమో, తప్పక మారు మనసు పొందకపోతారో చెప్తారేమోనని అవకాశం ఇచ్చాక కూడా వాళ్ళ మీద నిందలు వేసేయడం, వీళ్ళ మీద నిందలు వేయడమే జరుగుతుంది. God was giving a chance for Adam and Eve so that they will repent. But instead they were blaming one another for their problems. వచ్చినోడు ఏమనేసి వెళ్ళాడు? అయ్యో ఆ పండును తిన్నావనుకో దేవతల వలె కనబడతారు. What did Satan say to Eve? The day you eat of this fruit, you will become like one of the gods. మరి దేవతల వల్ల కనపడాలి కదా, ఎందుకు దాక్కున్నారు? She should appear like God, isn't it? Why did she hide? కనపడాలి కదా. They should appear like gods. అబద్ధము, అన్యాయము, మోసము ఇలాగే చేస్తండి. నీ ఒంటి మీద బట్టలు లేకుండా చేసేస్తుంది.
lies, hypocrisy, pretension, all wrong things will ensure that you will not have the glorious body which ఈ is no సత్యము dress నువ్వు upon you. తెలుసుకున్నావంటే నువ్వు ఏది పలికినా అది నీ ఇంట్లో జరుగుతుంది. If you know this truth, whatever you speak, it will come to pass. ఇంట్లో కూర్చున్న ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళినా ఆశీర్వదించబడతావు, నువ్వు పడుకున్న ఆశీర్వదించబడతావు, మేలుకున్న ఆశీర్వదించబడతావు, కూర్చున్న ఆశీర్వదించబడతావు, నుంచున్న ఆశీర్వదించబడతావు, ఎవరైనా నీ ఇంటికి వచ్చిన ఆశీర్వదించబడతావు, నువ్వు ఇంకొకరింటికి వెళ్ళినా వాళ్ళు కూడా ఆశీర్వదించబడతావు. Whether you sit down or get up, you go out or come in, or somebody comes to your house, or you go to somebody else's house, whatever you do, whatever you say, you'll always be అంటే blessed. ఎవరున్నారు నీలో? Therefore, who is there inside you? ఎవరున్నారు అక్కడ నీలో? Who is there inside you? దేవుడు ఉన్నారు కాబట్టి నిన్ను బట్టి వారందరినీ ఆశీర్వదిస్తారు Because God is there inside your life. Because of you, God will bless the others. కదా. ఆ ఇల్లు అయోగ్యమైతే నిన్ను చేర్చుకోకపోతే నీ కాలు దుమ్ము దులిపేసుకుని వచ్చానన్నారు. If that house is wicked and if they don't accept you, shake the dust off your feet and come off. అంతే. The peace will return back to you. దావీదుకి ఈ విషయం అంతా తెలుసును. David knew all these things. ఒకసారి డ్యూటరానమీ 17:4 కూడా చూడండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 4వ వచనం. Deuteronomy chapter 17 verse 4. ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునినే గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణ శిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. ఆ కాలంలోనండి, ఆ కాలంలో శిక్ష అది. This was a punishment during those times. మనకి ఇప్పుడు ఏమీ లేదులే, యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చారు నిజమే, కానీ నువ్వు ఇలా ఉంటే, Yes, you would say there is no sin upon you right now. But if you are behaving like ఈ this, థాట్స్ తో ఉంటే, if you are leading with your own ఆ thoughts, కాలంలో వ్యభిచారం చేస్తేనే పాపం అని అన్నప్పుడు నువ్వు కంటితో వ్యభిచారం చేసేది కూడా వ్యభిచారం చేసిన వాడితోనే సమానమని వాక్యం చెప్తుంది. those times it says adultering nature is a sin. But if you sin with your eyes, lust with your eyes, or look pornography, that is equal to sin or adulterous nature. కదా. ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. డ్యూటరానమీ 13:14. Deuteronomy 13 verse 14. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 14వ వచనము. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పుర నివాసులను ఆవశ్యముగా కత్తివాత సంహరించి దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలన చేయవలెను. అంతే ఆ కాలంలో చెప్పారు. ఈ కాలంలో ఏం చెప్పారు? It was told during that time, but what is spoken about అట్టి now? వానికి నువ్వు దూరంగా ఉండు. Stay far away from this kind of people. It's mentioned in New Testament. అంటే మీరు రోమన్స్ 2nd chapter లాస్ట్ వర్స్ కి వెళ్ళండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. కదా. సున్నతి అంటే ఆ కాలంలో చేసే సున్నతి వేరు, ఈ కాలంలో సున్నతి నీ హృదయానికి ఉండటం చాలా ముఖ్యము. That time it was a circumcision of the skin, but now the circumcision of the heart is important. అయ్యిందా? నీ హృదయ సున్నతి అయ్యిందా? Is your heart circumcised? నీ హృదయ సున్నతి అవుతేనే నువ్వు పవిత్రపరచబడతావు. అప్పుడు నువ్వు ఆలోచించే విధానం కూడా అది పాజిటివ్ అయినా నెగిటివ్ గా అయినా కూడా నువ్వు పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటావు. If your heart is circumcised, then you will receive the word of God. Even if it is negative also, you will receive the one which is positive also. ఒకవేళ లేదనుకో, But if it's not, ఒకవేళ నువ్వు నెగిటివ్ గానే రిసీవ్ చేసుకుందాం అనుకో, let's say you are depending on the negative thing and you received it. ఓకే. రోమన్స్ 1:32. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనం. రోమన్స్ చాప్టర్ 1 verse 32. ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. అది నువ్వు చేసిన దాంట్లో కన్ఫర్మేషన్ ఉండాలి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఒక మాట చెప్పి పట్టుకొని దానికి చక్కగా మేకప్ వేసిన దగ్గరికి తీసుకొచ్చారనుకో, దాన్ని ఎందుకు నమ్మాలి? Why do you have to believe in the lies? They fabricated all the lies and brought to you, made you believe it is the truth. ట్రూత్ కి ఒక మాట చాలండి. Truth, one word is sufficient. అబద్ధానికి బోలుడు అన్ని కావాలి. But for lies, there are so many things you have to speak. నమ్మించాలి కదా. You have to make others ఇలా believe. కొట్టకపోతే ఇలాగైనా కొట్టాలి. You have to use either of that ball ఇలా కొట్టకపోతే నీ బలహీనత మీదైనా కొట్టాలి. or hit at your weaknesses. నీ బలహీనత మీద కొట్టాలంటే నీ గురించి ఇలా అన్నారు తెలుసా అని చెప్పాలి. If your weaknesses has to be taken care of or really spoken about, then you say
they spoke about you like this. అందుకే means that's చెప్తున్నా all. యూత్ పిల్లలు కూడా ఎవరు ఏది చెప్పినా మీరు నమ్మకండి. Youth, that's why I'm emphasizing. Never believe in anything when it's spoken మన about పొద్దు you. మనకు తెలియదు, No, you are not నువ్వు sure. వినలేదు, You didn't hear. అది కన్ఫర్మ్ అయినా నీకు అనవసరం Even if it's true, it doesn't matter. కదా. నీ హృదయ సున్నతిని అడుగు. Ask the circumcision of your నీ heart. హృదయ సున్నతి కరెక్ట్ గా ఉంటే నీ హృదయంలో ఏ దోషారోపణ ఉండదు. If your heart is circumcised, you will not be condemned. Your heart will not గొడవలకు be condemned. వెళ్ళొద్దు. మనం ఏమి గొడవలకి వెళ్ళే మనుషులం కాదు. We are not people who will go and pick up a fight. సత్యం మాట్లాడతానేమో, ఇది తప్పు అని చెప్తానేమో, I will say this is when about the నీ truth only. ఆలోచన కరెక్ట్ లేదని చెప్తానేమో. I will say your thoughts are not right. ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళను. I will not go into arguments. ఆర్గ్యుమెంట్స్ కి ఎవరు వెళ్తారు? Who will go into arguments? నువ్వు ప్రశ్న వేస్తావు, దానికి ఆన్సర్ వద్దు. You will ask a question, but you don't want the ఒక answer క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ వేస్తావు, because you're ready to ask only questions, not ఒక seeking for ప్రశ్న answers. తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తావు, You're good in asking only questions, నీకు ఆన్సర్ వద్దు. and you don't want the మరి answers. ఆన్సర్ లేని వాళ్ళతో ఏం ఆర్గ్యూ చేస్తారండి? What can you say when a person doesn't want to hear the answers? ఏం ఆన్సర్ చేస్తారు What kind of answers you will give? కదా. ఆన్సర్ చేయొద్దు. మనకి ట్రూత్ కావాలనుకుంటే వాళ్ళకి జవాబు ఇస్తాం కానీ ఆర్గ్యూ చెయ్యం. When we want the truth means we will reply to them, but not go into arguments. అందుకే అన్నాడు చూడండి, జోబ్ 19:16 ఒకసారి చూడండి. జోబ్ 19:16. యోబు 19:16. నేను నా పనివాని పిలువగా వాడు ఏమీ పలకకుండా నున్నాడు. ఉమ్, నేను వాని బతిమాలి వలసి వచ్చెను. ఉమ్, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఉమ్. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితుల అందరికీ నేను అసహ్యుడైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంతే. ఇక్కడ యోబు తనకి ఏమి జరిగింది, ఈ విధంగా నన్ను ఇట్లా చేస్తున్నారు అని అన్నారే కానీ నిందలు వేయలేదు యోబు ఎవరి మీద. Job was only telling what happened to him, but he never blamed anybody or blamed God. కానీ అదే యోబు ప్రార్థన చేస్తేనే వాళ్ళకి డెలివరెన్స్ కలిగింది. But simultaneously, in the end of the book of Job, when Job prayed only, they got deliverance. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా నిందలు వేస్తున్నారు అక్కడ యోబు మీద. Because the friends of Job were only accusing and blaming Job. ఆఖరికి యోబు భార్యను కూడా ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా అని అనలేదు. ఒక మూర్ఖురాలు మాట్లాడలేదు కదా, అట్లా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నాడు. Job did not call his wife as a foolish woman. He says, don't speak like that of a foolish woman. అట్లా మాట్లాడొద్దు, నువ్వు వాళ్ళలాగా వద్దు అని చెప్పాడు. గాని మూర్ఖురాలు మాట్లాడతావా, మూర్ఖురాలులాగా మాట్లాడతావా, బుద్ధుందా లేదా, నువ్వు అన్నం తింటున్నావా గడి తింటున్నావా, ఇలా మాట్లాడలేదు. Job did not speak rudely to his wife. He says, don't speak like that of a foolish woman. He did not accuse her directly. అంత మంచి మనిషికి యథార్థపరుడు నీతివర్తుడు భూమి మీద అటువంటి వాడు లేడు నా సేవకుడు అని చెప్పిన యోబుకి సాతాను తెలియదు, దేవుడు ఒక్కరే తెలుసు. And God himself was testifying about Job that he was a blameless, upright man, one who shunned evil, who know only God. He never knew who Satan was. నాకు ఇప్పుడు కూడా మీ అందరికీ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, యోబు జీవితము ఆ విధంగా చేయడానికి కారణము రాబోయే దినాలలో మీ తరతరాలకి కూడా ఒక ఉదాహరణగా మీకు ఉండాలి. అటువంటి సిచ్యుయేషన్ మీకు రాదు కానీ ఏ విధంగా అతని సిచ్యుయేషన్ నిలబడ్డాడో అలా నేర్చుకుంటానికే అతని జీవితము ఒక దృష్టాంతంగా మీకు ప్రకటించబడింది. Job kind of situation will not come to any one of you, but I'm telling you, you should stand like the way Job stood firmly, so that your children and your generation will be blessed. ఓకే, నేను చాలా మందిని చూశాను. I've seen many. దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు అది చేసేసి వచ్చేయడం వలన దానికి పనిష్మెంట్ అతను అనుభవిస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను తప్పు చేశానే, నేను దేవుడికి విరోధంగా పాపం చేశానే అని అనలేదు. ఏమన్నాడంటే యోబుకి అని కష్టాలు వచ్చాయి కదా అని అన్నాడు. When a man was given instructions not to do certain things, he went about doing it and he was punished. And he didn't come and confess that he had sinned. In fact, he said, when Job itself got so many problems, I'm also facing so many problems. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇలాగే వెళ్తున్నారు. దానికి అర్థం ఏంటి? Because most of the people want to quote Job when they're having దేవుడికి afflictions. మనిషికి కనెక్షన్ లేకపోతే ఈ కనెక్షన్స్ పెట్టుకుంటారండి. When there is no connection between God and humans, that's how humans want to take దీన్నే excuse. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అంటారు. This kind of wrong connection is called as illegal మరి relationship. నువ్వు రోజుకి ఎంత మందితో పడుకుంటున్నావు? How many people are you sleeping నీ with? థాట్స్ తో పడుకుంటున్నావు, You're sleeping with your thoughts. నీ నోటి మాటతో పడుకుంటున్నావు, You're sleeping with the words of నీ your mouth. అబద్ధం కూడా నీకు ప్రాస్టిట్యూటే Your lies also is a prostitute to you. కదా.
కదా నీ అబద్ధం నీకు ప్రాస్టిట్యూట్. Your lies has become your నువ్వు చెప్పుడు prostitute. మాట నువ్వు వింటున్నావంటే అది ప్రాస్టిట్యూట్. If you're believing in the gossip, it's మరి become వీళ్ళందరూ prostitute. కూడా వేసేయాలి. నీకు ఇంత మంది పిల్లలు ఉన్నారు మరి రోజుకి You have so many concubines. కదా, మరి నువ్వెవరితో ఉండాలి? Whom should you be? క్రీస్తుకు భార్యగా ఉంటున్నావా లేక అన్ని చోట్ల బిజినెస్ పిలుస్తున్నావా? Are you behaving like the Christ wife, or are you whistling and calling at the woman or అంతే other కదా, నీ థాట్ ను విజిలేసి కన్ను కొట్టి పిలుస్తున్నావు నువ్వు. You're winking at the thoughts of yours, which is negative, and నీ you're చెప్పుడు inviting. మాట నీ కన్ను కొట్టి పిలుస్తున్నావు నువ్వు. You're winking at the evil thoughts and evil words, and you're inviting. అందుకే దేవుడు వాక్యం ఏ విధంగా తీసుకొచ్చారు? How did the Lord bring His నా word? మాట విని దాని మీద నువ్వు నిలబడి న్యాయానికి నీతికి కట్టుబడి దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నావు కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ నేను నీకు ఇస్తాను. నీ పక్షమున నిలబడతా, నీ పక్షమున మాట్లాడతా, నీ పక్షమున యుద్ధం చేస్తా. నీకు ఏ విధంగా ఎటువంటి ద్రాక్ష రసము క్రోధం అన్నది త్రాగనివ్వకుండా నేను నిన్ను కాపాడుతా అని చెప్పుకుంటూ That's the తెస్తున్నాను. reason the Lord was telling, if you have been, since you have been faithful, loyal, just in all the ways, therefore I will bless you. I will definitely ensure that the cup of my wrath will not come upon you. You Ani will be oha. delivered. You don't have to drink anything which is wrong. నేను మీ పక్షమున ఉండి బాగుగా వాడి మీ తుదం ముట్టించదను అంటే నిన్ను గెలిపించేటట్టు నేను చేస్తానని చెప్తున్నాను ఇక్కడ. The Lord is telling you will be defended very well and ensure that nobody will argue against you. ఆయన బాగుగా వాదించి He will defend very well. వారి వాద్యమును కడమట్టించును. ఎవరు అబద్ధం చెప్తున్నారో, ఎవరు అన్యాయం చేస్తున్నారో వాళ్ళ నుండి నేను నిన్ను కాపాడతాను And those who are contending against you, their argument will be nullified. కదా. మేము అపరాధములు కాము అని చెప్పుకునే మనుషులు చాలా మంది ఉన్నారు. There are many people who says we are not transgressors. కాపర్లు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఏంటి ఇవాంజలిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు There are many evangelists, priests, prophets, and pastors who say we are not transgressors. కదా. వారి నుండి నేను మీకు విడుదల చేస్తానని వాక్యం చెప్తుంది. And the Lord is telling, I will bail you out from the clutches of those నేను నీ people. కాపుదలగా ఉంటాను, I will protect you. నీ పక్షంగా నేను వాదిస్తాను I will contend. I'll take up your case అని for నువ్వు justice. నమ్మిన దేవుడు చెప్తున్నారు And the God whom you believe is కదా. telling that సాతాను కూడా దేవుడే మరి మనుషులకి. Satan also is a God for నువ్వు many. ఏ అబద్ధం నమ్ముతున్నావో ఆ అబద్ధాన్ని జరిగించడానికి నీ దేవుడు వస్తాడు. నా పిల్లల్ని కాపాడడానికి వాళ్ళు యథార్థంగా నమ్ముకున్న దేవుడు వాళ్ళ పక్షంగా వచ్చి నిలబడతాడు. You believed in the lies, Satan will come to for your helping you, but actually it's not helping. And since you believed in the truth, God will come to defend your case and protect you. కదా. నువ్వు దేవుడికి మనుషులకి మధ్యలో ఉండాలి. You have to be between God and man. వాక్యము ముందు పెట్టుకుని వాక్యానుసారంగా ప్రవర్తించాలి. నీ వాళ్ళని నువ్వు కాపాడాలి. You have to stand on the side of God's word and save your own people. కానీ వీళ్ళేం చేశారు But what they do? కదా, ఈ మధ్యవర్తులు వీళ్ళందరూ ఏం చేశారు? What do the mediators do? అందరికీ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు వాక్యం వింటున్నారా లేదా, వాళ్ళు నిజమైన జీవితం జీవిస్తున్నారా లేదా అని పరీక్షించాల. వాళ్ళు ప్రాబ్లమ్స్ లో పడిన తర్వాత మీరు తెచ్చుకున్నారు, మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మేము నిరపరాధులము, మేము ఏ అపరాధం చేయలేదని చెప్పుకుని They తిరుగుతున్నారు were వాళ్ళు. not going into the lives of the people and mending their ways and says what you're doing is right and what you're doing is wrong. They were not saying that. In fact, they were simply blaming and said, you brought it upon yourself. We are not responsible for whatever you're doing. చూడండి జెర్మియా 30:24. ఇర్మియా 30:24. జెర్మియా చాప్టర్ 30:24. తన కార్యము ముగించు వరకు, తన హృదయ ఆలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఇది అంత్య దినములలో ఈ సంగతిని మీరు గ్రహింతురు. In the last days, in the later days, you will know these things have to come. దేవుడికి కూడా కార్యాలు ఉంటాయి. మనుషులకి ఏమేమి కార్యాలు ఉంటాయో దేవుడికి కూడా కార్యాలు ఉంటాయి The Lord God also has his own ways and own things. కదా. మరి దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? But how will the things of God be? వాళ్ళది ఆయనది ఎలా ఉంటుంది? ప్రతిదీ దేవుడి దగ్గర లెక్క ఉంటుంది God has an account of everything. కదా. దేవుడి దగ్గర ప్రతిదీ లెక్క ఉంటుంది. God has got account for ఆ everything. లెక్క ఎప్పుడు పూర్తి చేస్తారు? And when will we finish that చివరి account? దినంలో పూర్తి చేయడం జరుగుతుంది. In the end days, he will consider it and do it. వాక్యం ఏం చెప్తుంది? What చివరి does God దినంలో నేను అతన్ని లేపుతాను అని ఉంది. In the last days, the word of God says he will lift that person up. మరి నిన్ను లేపడానికి నిన్ను లేపి పైకి తీసుకెళ్తారా, పాతాళానికి పంపిస్తారా? Will he resurrect you and take you to heaven or send you to hell? అది ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి. You need to know about this first. ఇప్పుడు జెర్మియా 50:34 చూడండి. జెర్మియా 50:34. ఇర్మియా 50:34. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులకు కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. అంతే.
నీ దేవుడికి ఆకాశం భయపడుతుంది, భూమి భయపడుతుంది, ప్రకృతి భయపడుతుంది, పక్షులు భయపడతాయి, సింహాలు భయపడతాయి. ఇంతమంది భయపడినప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడి యొక్క బలం ఏంటో నువ్వు తెలుసుకున్నావంటే నీలో ఉన్న చెడు ఆలోచనకి బలహీనము, దానికి బలం లేదని నువ్వు గుర్తించగలుగుతావు. The heavens, the earth, the nature, everything has fear of God. When you know that God is able and powerful, you will tell your weaknesses that you have to be afraid of God and cast it out from your life. నీకు ఒక చెడు ఆలోచన వచ్చినా, ఇంకొకరిని చెడగొట్టాలన్న ఆలోచన వచ్చినా, When you get an evil thought or you want to do evil towards somebody, మీకు చాలా సార్లు చెప్పా, I told you this on many a time. చెప్పుడు మాటలు వినకు, తప్పుడు మాటలు పలుకు. Never hear any false gossip and never speak anything which is gossip which you're not sure. రెండు కూడా నువ్వు కంఫర్ట్ గా ఉంటావు, కంఫర్ట్ జోన్ లో ఉంటావు. నువ్వు ఈ విషయంలో నువ్వు చెప్పుడు మాటలు వినకుండా, తప్పుడు మాటలు పలకకుండా, ఈ రెండు విషయాలు నువ్వు జాగ్రత్త పడ్డావా అంటే నువ్వు అందరి కొంపలకి తిరగని అవసరం లేదు. If you refrain from gossiping or hearing gossip, you will be in a very comfort zone. You don't have to knock at the doors of the people or give a call to them and say, you know what, this is కదా, what has happened. ఇప్పుడు నీ కుటుంబంలో నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని నువ్వు తెచ్చుకున్నావు, అది నీ ఆలోచనతో నువ్వు తెచ్చుకుంటావు You have brought problems upon your life because of your thoughts. కదా. మిగతా వారు అందరూ మంచిగా ఎదుగుతూ ఉంటారు, But whereas others are growing very strong. కానీ నీ ప్రాబ్లం నేనంటూ నీ ప్రాబ్లం తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి కూడా రుద్దడానికి వెళ్తున్నావు. You are rubbing your problems to others. మరి దేవుడు నేను క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ చెప్తావు నువ్వు? When God questions you, what answers will come? కదా, నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏం పని చేసావు అని అడుగుతారు. The Lord will ask, what did he do? సౌలు చెప్పలేదా, ఇదిగో దేవుని ఆజ్ఞను నేను ఉన్నది ఉన్నట్టు జరిగించానని చెప్పలేదా? Saul was telling that he did exactly what God told him to do. అప్పుడు ఏమన్నాడు సమూయేలు, But what did Samuel మరి say? నాకు వినిపెడుతుంది ఏంటి? What is this bleating of the sheep that I'm hearing? కదా, దేవుడు నాతో మాట్లాడతారు అని తప్పుడు సాక్ష్యాలు చెప్పుకుంటూ, చెప్పుడు మాటలు వింటూ, తప్పుడు మాటలు పలుకుంటూ తిరుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడతారని నువ్వే క్వశ్చన్ వేసుకో. ఈ విధంగా నేను ఉన్నానే, దేవుడు నిజంగా నా మాట వింటారా, నాతో మాట్లాడతారని ఒక క్వశ్చన్ వేసుకో, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. When you're believing in the lies, when you're going about slandering, when you're going about accusing falsely, do you think really God will speak to you? You need to ask this question to yourself, whether God will really speak to you or not. దేవుడికి దేవుడి పిల్లలకి మధ్యలో ఉండాలి, దెయ్యానికి దేవుడి పిల్లలకి మధ్యలో ఉండకూడదు. నువ్వు You have to be between God's children and God, not be in front of Satan and God. కదా, Don't be on Satan's side. దేవుడు రోషం కలిగిన దేవుడు, God is a consuming fire. He is a jealous సమస్తము God. ఎరిగిన వాడు. He knows everything. నీ ఉద్దేశం తెలుసు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, నువ్వు ఏ అబద్ధాన్ని పట్టుకుని తిరుగుతున్నావో తెలుసు, ప్రతిదీ దేవుడికి తెలుసు. నువ్వు ఏ వాక్యం పట్టుకుని తిరుగుతున్నావో కూడా దేవుడికి తెలుసు. అది నీకు తెలియకపోతే ప్రాబ్లం నీది. God knows your intentions, your thoughts, your plans, your wicked schemes, and what you're taking and what you're quoting and influencing people. You do కదా, not know. It's your problem, సత్యము not God's. తలెత్తుకుని తిరుగుద్ది, అబద్ధం దాక్కుంటది. Truth will always lift up the countenance, while as lies will hide secretly and do కదా, all wrongs. నీ మధ్యవర్తి ప్రధాన యాజకుల పని, మధ్యవర్తి అంటే ప్రధాన యాజకుల పని, మధ్యంగా దేవుని పక్షంగా నిలబడే వాళ్ళ పని, ప్రధాన యాజకుల పని. The chief high priest role is to stand as a mediator, intercessor between God and his children. దేనికి ఉంచారు? What was your దేవునికి responsibility? దేవుని పిల్లలకి మధ్య ఉండి నువ్వు అక్కడ సాతాను యొక్క క్రియలని లయపరిచి, వాదించి లయపరిచి దేవుడి పిల్లల పక్షంగా నిలబడడానికి వచ్చారు. Your responsibility is వాళ్ళని to stand between, కాపాడడానికి వచ్చారు. your responsibility to stand between God and his children and destroy the works of the devil, and therefore you are supposed to save God's children. మోషే హృదయం తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది, If at all you knew the heart of Moses, you will know. దావీదు హృదయం తెలిస్తే అర్థమవుతుంది. Would have known the heart of David, you will know. కదా, ఎవరి పక్షంన వాదించాలి To whose side should you argue or కదా. be మరి mediate? క్రీస్తు అనే ప్రధాన యాజకుడు మన మధ్య ఉన్నారని ఎందుకు చెప్పారు? మరి Why is it written that Christ, the mediator, is there in the midst of us? ఎందుకున్నారు? Why is he there? వాక్యం ముందు Because the word of God is there. వాక్యము నీ ముందు ఉంది, Word of God is there before ఆ you. ముందు పెట్టుకుని మాట్లాడు. You have to keep the word of నీ God. as a ఓన్ mirror. అండర్స్టాండింగ్ దేవుడు తీసుకోరు, ఎందుకంటే కంప్యూటర్ సిస్టమ్ తీసుకోదు. Your own understanding God will not take. I told you that. దేవుడు కూడా కన్సిడర్ చేసే పనులు కొన్నే ఉంటాయి. నువ్వు ఏది అడుగుతా అది ఇస్తారన్నది నీ భ్రమ, అది మర్చిపోకు. దెయ్యం చెప్పుద్ది నువ్వు దేవతల వల్లే కనబడతావని. There are certain things only where God will consider, but your lies will make you believe that everything is right. Kada. That's what the devil will say, is you are like an angel, and people start believing it. ఒకసారి నువ్వు ఆలోచించావనుకో, If you start thinking, ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నారంటే ఆ ఏదైనా తోట ఎంత చక్కగా ఉంటుందో. imagine if Adam and Eve were there in the Garden of Eden, how ఎటు beautiful, how చూసినా wonderful that ఎటు would be. చూసినా పచ్చ
పచ్చడి చెట్లు, మంచి పువ్వులు కూడా పాటలు పాడుతూ ఉంటాయి. నువ్వు ఎటు తిరిగితే పువ్వు కూడా అట్లా తిరుగుతూనే ఉంటది. అది Such beautiful place. The flowers also will turn to the direction of what you're looking. ఆ వాటర్ సౌండ్ కూడా ఎంత చల్లగా వినిపిస్తూనే ఉంటది. ఆ చెట్టు లోపల మధ్యలోనే వాటర్ ప్రవేశిస్తూ ఉంటది. And there is so beautiful waterfalls, and even waters is there between the bark or between the branches of every tree. It's so Okay. beautiful. అందులో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కానీ లోపల గింజనే ఉండదు. There are so many fruits and there is no seed inside the ఎంత fruit. సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటదో. So much of joy will be there in that మహిమ place. కలిగే శరీరంతో ప్రతి రోజు వచ్చి వాళ్ళతో ఆడుకునేవాడిని అని దేవుడు అంటున్నారు. The Lord always used to come with his glorious body and come and play with Adam and ఎంత Eve. చక్కగా వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తూ వాళ్ళు ఎటు ఇటు తిరుగుతున్నారా చూస్తూ అలాగే సంతోషపడేవాడిని. There used to be so much of joy in God when he saw Adam and Eve playing, and then అప్పుడు ఒకానొక సమయం వచ్చింది. then there was a time. ఇంత చక్కగా ఉన్నారు కదా, సరే వీరికి ఒక మాట వేసి చూద్దాము అని, ఇదిగో ఈ తోట చెట్ల ఫలంలో నువ్వు ఏదైనా తిను కానీ అక్కడున్న పండు మాత్రం తినొద్దు. And the Lord was saying, let me test these people and say, and he gave only one instruction: see, you can eat any fruit, but do not eat of this particular fruit. కదా, ఇప్పుడు కూడా అక్కడ అని చెప్తాను చూసారా, దాని మీదనే దంచి మాట్లాడతారు. And when the Lord said there, that's where the emphasis నేను was. వెళ్తానంటే ఎందుకు వద్దన్నారు? When I said I will go, why did they deny my going there? ఏమి లేకపోతే రమ్మని చెప్పొచ్చు కదా. If nothing is there, means they could have come, isn't it? ఎందుకు వద్దన్నారు? Why did they say don't దేనికి go? వద్దన్నారు? Why did they say like that? అంత కరెక్ట్ గా ఉంటే రమ్మని చెప్పాలి కదా. If everything is right, means they should have ఎందుకు told to come. వద్దన్నారు? Why they told like that? అక్కడ మొదలైంది. That's where it started. అక్కడ మొదలైంది. That's where the question started. ఎందుకు తినొద్దన్నారు? Why did the Lord say don't eat this fruit? నీకు చెప్పినప్పుడు వద్దన్నారా? When you are told don't eat, you are supposed to move out of that place. Okay, God told I will move out of this place. ఇదే నీ పని. This is your role. ఎందుకు వద్దన్నారు? Why did God say you should not question like that? దేనికి? What could have been the reason why? ఉంటదా? పురుగులు ఉంటాయి అందులో. Will it be bitter? Will it be worms inside it? అందుకనే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. That's why I said mind your own business. నీకు దేవుడు అన్నది కావాలంటే నో అంటే నో. When God says no, a simple no to you. నో అంటే నో. No is a no. ఐగుప్తులో ఉన్నప్పుడు బయట తీసుకురండి అని ఏడిచారు. బయటకు తీసుకొచ్చాక అక్కడ ఉంటేనే బాగుందని. ఇది మనుషుల యొక్క మనస్తత్వం. When you are in Egypt, you are crying, bail me out of Egypt and all. But when you are abroad, you started complaining and murmuring. కదా, వారికి కాపలా ఉండటానికి కెరూబుల్ని కాపలా పెట్టేవారు. And to protect Adam and Eve, the cherubs and the seraphims were there. కత్తులు పట్టుకుని అటు ఇటు నడిచేవారు వాళ్ళకి ప్రొటెక్షన్ They were కోసం. having the sword to guard Adam and Eve. చివరికి ఏ స్థాయికి దిగిపోయారు? Finally, what happened? మీరు దేవతల వలె ఉంటారని సరికి వెళ్ళి తినేసింది. The moment it was told to Eve that you will become like God, తినేసి she went in it. భర్తకు కూడా తినిపించేసింది. And not only that, she influenced her ఇప్పుడు husband. భర్తలు కూడా భార్యలకు కూడా తినిపిస్తారు చెప్పుడు మాటలు వినేసి. Now even the wives and the husbands, they interact with one another and teach the gossip. ఏం చేశారు? ఎలాగో బట్టలు లేవు కదా, బట్టలు వేసుకో అని చెప్పి చర్మపు చొక్కాయలు కుట్టించి వాళ్ళని బయటకు గెంటేసి వాళ్ళు లోపలికి రానివ్వకుండా దేవదూతలను కాపలా What did పెట్టారు. the Lord do? After seeing that they were naked, made the animal skin and clothed them and made them go out of Garden Eden and ensure that they Ante. don't enter again. నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటి, అక్కడే దిగజారిపోయావు. What is your status? What was your position? What was it and how it is and how you have Kada. gone down again? అందుకనే రెవల్యూషన్ లో చూడండి 18th chapter 8th verse. రెవల్యూషన్ 18:8 ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. అంతే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? ప్రభువు బలిష్ఠుడు కనుక. ఇదంతా జరగబోయేదండి. పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధన ఏమి లేదు, కొత్త నిబంధన కొత్తగా ఏమీ లేదు. పాత నిబంధనలోనే తీసి నేర్పించిందే కొత్త నిబంధన. There's nothing big new in the New Testament. Whatever was the Old Testament, those were quoted and elaborated and spoken in the New Testament. కదా, అప్పుడు నుండి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక వరకు కూడా అందరూ అబ్రాహాం గురించి మాట్లాడారు, రాహాబ్ గురించి మాట్లాడారు, సంసోను గురించి మాట్లాడారు, దావీదు గురించి మాట్లాడారు. అందరి గురించి మాట్లాడుకుంటూనే వెళ్ళారు. కాబట్టి అది వేరే ఇది వేరే కాదు. Don't separate the Old Testament and the New Testament, because the New Testament quotes were all from the Old Testament only. పాతది కొట్టివేయబడింది అని అంటే ఏం కొట్టివేయబడింది? All things have been struck means what were actually cancelled? బలులు అర్పించేది కొట్టివేయబడింది. The traditional sacrifices and the offerings are cancelled. అదొక్కడే కొట్టివేయబడింది, మిగతాది ఏమీ కొట్టివేయబడలేదు. Only the traditions and the customs were cancelled, not everything. దానికంతా లైఫ్ ఉంది The life is still there in the Word of God. కదా. ఇక్కడ ఏంటి? ప్రభు బలిష్ఠుడు.
అంటే మనుషులు కాదు, సాతాను కాదు, దేవుడు బలిష్ఠుడు అన్నది గుర్తు పెట్టుకొని జరగబోయేది ముందుగానే చెప్తున్నారు. You should remember that God, Lord, He is strong. It's He who's going to judge, not Satan or anybody else. సాతాను కాదు బలిష్ఠుడు, దేవుడు బలిష్ఠుడని ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. Remember that God is strong and it's not Satan. ఎందుకంటే నీ పక్షంలో నిలబడేది నీ దేవుడే. ఏ మనుషులు రారు. మనుషులు ఏంటంటే ఇప్పుడు వస్తారు, తర్వాత నేనేం చేసేది, వాళ్ళు ఇలా అంటే నేనేం చేయలేను. వాళ్ళకి చెప్పి నోరు పడిపోయింది. It's only God who's going to come to your rescue, not to the people whom you depend. They will finally lift up their hands and they walk away. But God will not leave వాక్యం you. పట్టుకుని వెనకాల తిరుగుతూనే ఉంటారు. He'll bring the word of God traveling behind you. చూడండి ఐజా 47 verse 1 to 3. Isaiah 47 verses 1, 2 and 3. యెషయా 47వ అధ్యాయము మొదటి 3 వచనములు. కన్యక అయిన బబులోను క్రిందకి దిగి మంటిలో కూర్చుండుము, కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువువని అయినను సుకుమారివైన అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసురుము, నీ ముసుగు పారివేయుము, కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయుము, కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును, నీకు కలిగిన అవమానమును వెల్లడి అగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. నెక్స్ట్, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా అని మా విమోచనకుని పేరు. అంతే. ఇది ఏంటంటే చివరి దినములలో ఏ క్యారెక్టర్ అయితే, నేను మొన్న లాస్ట్ వీక్ నేను చెప్పాను, పాపాలు కనిపించే పాపాలు కనిపించని పాపాలు కూడా ఉంటాయి. అవి మీరు క్యాజువల్ గా వదిలేస్తారు. అవి చిన్న చిన్న పాపాలే పెద్ద పాపాలుగా అయ్యి మొత్తము నీ మీద నుండే బయలుపరచబడుతుంది. నీలోనే ఉన్నది బయలుపరచబడుతుంది. అంటే నువ్వు తీయలేదని దాన్ని లోపలే పోషించుకుంటూ నీ దేవుడిచ్చిన వాక్యంతో దాన్ని పోషిస్తున్నావు. I told you about the sin that is visible and sin that is invisible, and the invisible sin will easily influence you, but actually you can stop by realizing and coming out of it. కదా, ఎవరైనా ఇటువంటి మనుషులు నీ మీదకు వచ్చినా, నిన్ను బాధ పెట్టినా, నేను ఇబ్బందులు పెట్టాలని చూసినా, నువ్వు దేనికి ఇబ్బంది పడకు, నీ పక్షమున నీ బలిష్ఠుడగు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ పాయింట్ తీసుకొచ్చాను. This point is brought to you that whoever accuses you, blames you and maligns your name, you don't have to worry. You should know that God is there on your side. కదా, దేవుడే ఆయన ప్రజల విషయమై బాధించి సంరక్షిస్తారు. God will contend or fight on his case and win him. కదా, పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకుని పేరు. As our Redeemer, the Lord of hosts is his name, the Holy One of Israel. దగ్గరకు వచ్చే అబద్ధంతో చెప్పు. You can come and tell to the lies that is coming to you. నా విమోచకుని పేరు ఏంటో నువ్వు చెప్పు. Tell to the lies that is coming to you and presenting itself. Tell that what's the name. యెషువా, Tell the Redeemer. డెలివరర్. Tell the Redeemer's name, that Yeshua is the Redeemer. అబద్ధంతో చెప్పు, నా దేవుడు విమోచకుడు. Tell to the lies that's coming to you to present and say. చెప్పుడు మాటలు చెప్పే వాటితో చెప్పు, నా విమోచకుడు నా దేవుడు అని చెప్పు. Say, my Redeemer is my God, or God is my Redeemer and Deliverer. అది అప్పుడు నీ విమోచకుడు ఆ నోట్లో నుండి వచ్చే ఆ అబద్ధంతో పోరాడతారు. Then the Redeemer who's inside you will fight against that lies that is presenting to వారి you. లోపల ఉన్న ఉద్దేశంతో మాట్లాడతారు. And then whatever intention the people have brought forth, the word will speak. కాబట్టి చెప్పుడు మాటలు వినేటప్పుడు నీ విమోచకుడు ఎవరో అని తెలుసుకో. లేదనుకో వాళ్ళ విమోచకుడు కూడా నీ ఫ్రెండ్ అయిపోయే పరిస్థితి ఎదురవుతుంది. Therefore you should know, when you're believing in the gossip, whom are you going and telling? You should know who their Redeemer is. Jeremiah 31 verse 11. Jeremiah 31 verse 11. ఇర్మియా 31వ అధ్యాయము 11వ వచనము. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందుదురు. అంతే. నీ పని, నువ్వు విన్న వాక్యము దాన్ని నువ్వు గోల్గా నీ ముందు పెట్టుకుని వెళ్తున్నావంటే నువ్వు నీరు కట్టే తోట వల్లే, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె నువ్వు ఉంటావు. ఎవ్వరు నిన్ను మోసం చేయలేరు. ఎందుకంటే ఈవిల్ థాట్స్, ఈవిల్ కంపెనీ కరప్ట్స్ గుడ్
హ్యాబిట్స్. When your focus is only upon the word of God and follow the word of God simply, then definitely you will be like a well-watered garden. Otherwise, evil thoughts will corrupt good mannerism, Ante. good habits. నీ ప్రవర్తనని అంటే నీలో ఉన్న ఈవిల్ అంటే చెడు ఆలోచనలు వారి యొక్క ప్రవర్తనని మార్చేస్తుంది, వాళ్ళ ఉద్దేశాలను మార్చేస్తుంది, ప్రవర్తనని మార్చేస్తుంది. వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళారనుకోండి, మనం కూడా పాలభాగస్తులం అయిపోతాం. When you're giving importance to your evil thoughts, that corrupts the good mannerism and good habits in you. And if you are believing in somebody coming and telling also, you ఈ also will be విధమైన corrupted. డెలివరెన్స్ కావాలంటే నువ్వు ఆలోచించే విధానం మారాలి. మారితేనే ఇటువంటి ఆశీర్వాదం అనేది వస్తుంది. ఆశీర్వాదము నువ్వు నన్ను ఆశీర్వదించనంటే ఆశీర్వదించరు. Blessings will not just come because you say, but when you act according to the Kada. word of God, only then blessings will సమయాలు come. వచ్చిన వెంటనే ఇలాగ సౌలు వంగుతాడు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాడు. Saul will bow down on Sing Samuel and say, praise the Lord. సమయాలు తీసుకోలేదే, నువ్వు చేసిన పనేంటి అని అడిగాడు. Samuel did not reply saying, praise the Lord. అందరూ Saul. చెప్పచ్చు ప్రైజ్ లా ప్రైజ్ లా ప్రైజ్ లా ప్రైజ్ లా. It becomes so usual customs that people say, praise the Lord, hallelujah. And all. నీకు But తెలియాలి ఎవరికి చెప్పాలి ఎవరు చెప్పకూడదు. you should know to whom you should reply. నేను Praise the అన్నాను Lord. కదా ఎలా ఉన్నాను, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వెరీ ఫైన్. కానీ రాత్రి నిద్ర పట్టట్లేదండి, You ask any Christian, you గ్యాస్ say, ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. you ask any Christian, how are you? He immediately says, I'm doing good by the grace of God. And then they will say, I'm having this problem, I'm having that problem. దేవుడి In his కృపను stomach, బట్టి అంటే ఈ క్యాజువల్ అయిపోతుందండి. వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరించకూడదన్న భయం కూడా మనుషులకి రావట్లే. people have become very casual and they're not even knowing that you should not take the name of the Lord in vain. ఓకే, అది పాత నిబంధన. కొత్త నిబంధనకు వద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుని ప్రేమించాలి. అయిపోయిందా Okay, let's talk about the New Testament. You're supposed to love your God with all your heart, mind, soul, and strength. కదా? నీ దేవుడు విమోచకుడు, ఎంతో గొప్పవాడు, బలిష్ఠుడు, బలవంతుడు, ఏదైనా చేయగలిగే సమర్థుడు, సమస్తము ఎరిగిన వాడు. ఏ విధంగా నెబుకద్నెజర్ రాజు గుర్తుపట్టాడో ఆ విధమైన జ్ఞాపకం నీకు ఉందనుకో, నీ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడాలా అన్నది నువ్వు ఆలోచిస్తావు. You should know that God is a redeemer, and you should also remember the way Nebuchadnezzar realized at the end that how God is the only one who is in control of all things. అలాగే జెర్మియా 31:2. జెర్మియా 31:2, ఇర్మియా 31:2. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనుల అరణ్యములో దయనొందిరు గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదనుచున్నాను. వెళ్ళుదును అనుచున్నాడు. నెక్స్ట్ 6th verse కి వెళ్ళండి. ఇప్పుడు 6వ. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి సీయోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదుము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూ దిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారు ఇక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఎంత బ్లెస్సింగ్ అండి ఇది. ఏంటంటే దేవుడు మాట ఒకళ్ళు వింటున్నారు అని అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి దేవుడు రెడీ అయిపోతారు. God will do anything for a person who's willing to hear his word. నువ్వు దేవుడికి కనెక్ట్ అవ్వు. You connect to God. నేను సంఘానికి కనెక్ట్ అవ్వని నేను చెప్పను. I'm not telling connected to a church. నువ్వు దేవుడికి కనెక్ట్ కాకుండా సంఘానికి కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటి ఉపయోగము? What's the use when you're not connected to God and connected to the church? కదా, నువ్వు దేవుడికి కనెక్ట్ అవుతే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ సంఘంలో ఉన్నావు, దుష్టుల సంఘంలో ఉన్నావో దేవుని సంఘంలో ఉన్నావో నీకు తెలుస్తుంది. దుష్టుల సంఘం అని వాక్యంలోనే ఉంది, ఎత్తుక్కోండి. When you connect to God, you will know what kind of church you're associated with. Is it an evil church, wicked church, a corrupt church? You will know. Check the word. కదా, ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ విషయము.
Every person ought to remember కానీ this. దేవుడు ఏం చేస్తారు, నువ్వు అదే గురి పెట్టుకుని వెళ్తున్నావు అనంటే నీ పక్షంగానే ఆయన ఉంటారు, నీ పక్షంగా యుద్ధం చేస్తారు, నీ పక్షంగా ఆయన వాదిస్తారు. నీ దేవుడు, నీ విమోచకుడు బలవంతుడు. When you are focusing on the word of God and instructions, God will fight on your behalf, and God will be your redeemer, and He will also fight on your behalf. కదా, Isaiah 54:5 చూడండి. సర్వ లోకమునకు దేవుడు, దేవుని రాజ్యాన్ని మనుషులు చూడగలుగుతారు. అప్పుడు నీ దేవుడికి నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. All souls belongs to God, all flesh belongs to Him, then He's the King of kings and the Lord of lords. If you are faithful, then you'll able to see this. ఐజియా 54:5, యెషయా 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అంతే, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. ఒక క్రైస్తవులకి ఆయన చెప్పలా, సర్వలోకమునకు. కాబట్టి ఎవరిని తృణీకరించకూడదు. He's a God of all the earth, so He did not say to one specific religion or caste. So therefore, don't reject anybody. ఎవరిని, ఇక్కడ క్లియర్ గా ఉంది, సర్వలోకమునకు నేను దేవుడినే ఉన్నాను. ఎవరిని కూడా కించపరచిన అవసరం లేదు. Don't talk, demean anybody and talk lightly about them, because జెర్మియా God is a God of all earth. 51:36 వెళ్ళండి. జెర్మియా 51:36, ఇర్మియా 51:36. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును, దాని సముద్రమును నేను ఎండకట్టుదును, దాని ఊటను ఇంకపోవు చేయదును. నేను చేయగలుగుతాను, నువ్వెందుకు చేస్తున్నావు? God is able to do it. Why are you taking things in your hands? ఎందుకు ఒక ఈజీ సింపుల్ గా మీకు ఒకటి నేర్పిస్తా. I'll teach you something. It's very simple. మీ చింత యావత్తు నా మీద వేయుడి. కదా, వాక్యం అందరికి తెలుసు కదా. You know that cast all your burdens upon me. వేస్తున్నారా? Are you really casting all your burdens upon the Lord according to the will of God? ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగం బయటకు వచ్చారు. The Israelites came out of Egypt, ఎదుర్కొండే ఎర్ర సముద్రం ఎదురైంది. and they were able to see the Red Sea before అయ్యో them. దేవుడా, ప్లీజ్ లేవురా, మాకు సహాయం చేయండి, ఎర్ర సముద్రం వచ్చింది, వెనకాల వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏం చేయాలో తెలియట అని ప్రార్థన They చేశారు. started praying and said, God, the Egyptians are coming behind us and the Red Sea is in front of us, please. And they started praying. ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు. Did you understand till this నెక్స్ట్ point? ఏమైంది? What happened after the ఇక్కడ prayer? తెచ్చి చంపేయాలనుకుంటున్నావా? And immediately they told Moses, you brought us this far to kill us? వెంటనే Immediately. అక్కడ ఎర్ర సముద్రం, వెనకాల వాళ్ళు వస్తున్నారు. ఏమనుకుంటున్నావు? ఇదేనా చేసేది? అదే దేవుడైతే ఇలా చేస్తారా? దేవుడైతే ఇలా మాట్లాడతారా? Will God speak like this? Will God do like this? నీ సమస్య వచ్చేటప్పుడే నీలో ఉన్నది ఎవరా అన్నది బయటకు వస్తుంది. దట్స్ యువర్ క్యారెక్టర్. Only in your నువ్వు situation. ఇప్పుడు విని నువ్వు వర్షిప్ చేయొచ్చు, పాటలు పాడొచ్చు, బోధించవచ్చు, చక్కగా కౌన్సిలింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నీ పరిస్థితి ఒకటి ముందుకు వస్తా చూడు, ఆ టైంలోనే నీ యాక్చువల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. రెండో విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాటలు ఇంకొక విన్నారనుకోండి, అప్పుడే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు దేవుడు ఉంటే ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, దెయ్యం ఉంటే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ క్యారెక్టర్ బయటకు వస్తుంది. Only when you face challenges and difficulties in your life, only then your actual testing starts, whether you're going to abide by the word of God or by your own thoughts. This is first part. The second part is when somebody comes and shares a gossip or a lie, then also your character will pop up, whether it's మరి going to be అందరూ according to the word of ప్రేయర్ God or not. చేసేస్తారు. But many people want to pray. నేను నేనే వేస్తాను మోకాలు. అంత ఎన్ని గంటలు కావాలి చెప్పు? Many people say they have to go on their knees and pray. బుద్ధి మార్చుకోగలుగుతున్నాము? Are able to change your mind? ఆలోచన మార్చుకోగలుగుతున్నాము? What about our thoughts? Are we చెప్పుడు changing? మాటలు వినకుండా జాగ్రత్త Are పడగలుగుతున్నాము? we quitting తప్పుడు listening to మాటలు gossip? పలకకుండా జాగ్రత్త Are కలుగుతున్నాము? we quitting speaking evil things? నాకు ఇది కాదు కావాల్సింది అని దేవుడు చెప్తున్నారు. But God doesn't want these things. ఇది నాకొద్దు, God doesn't ఇది want అందరూ these things. చేయగలుగుతారు. Anybody can do నువ్వు this. అప్పు చేసి కూడా దశమాగాలు ఇచ్చేస్తావు. ఎవరికి కావాలి అవి? You can take a loan and give your tithe. Who wants that? ఇచ్చేసి నేను ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటావు. And then you will say, see, God is giving us. నీ దేవుడు నీ దశమభాగాలతో బతకడు. God will not survive because of your ఆయన tithe. ఐశ్వర్యవంతులను నువ్వు గుర్తుపెట్టుకో. You should remember God is rich. Yes, Lord. కాబట్టి దశమభాగానికి కాదు, దేవుడికి ఘనత రావాలి The glory should come to God, not for your tithing. కదా. నువ్వు ఇచ్చేది గొప్ప కాదు,
ఆయన నీకిచ్చేది గొప్పని మర్చిపోకు Never forget that it is God giving you. That is a great thing. Not what you're giving to కదా. God is a great thing. వాక్యాన్ని బట్టి నువ్వు ఉండవు, సిచ్యుయేషన్ బట్టే నువ్వు ఉంటావు You will not be according to the word of God. You will change yourself according to the situation. కదా. అప్పుడు వాక్యం ఎక్కడుంది? So where is the word in your నేను life? వాక్యానుసారం చేస్తున్నాను అని అంటావు. You say you're according to the word of God. సిచ్యుయేషన్ మారినప్పుడు ఏమవుతుంది? But when situation changes, దేవుడు లేరు, ఎవరు లేరు. then you don't remember the God or His కాబట్టి word. అందుకనే డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను నేను. I వాక్యానికి never- ఇంపార్టెన్స్ ఇవ్వలేనప్పుడు డబ్బు ఉన్నోటే లేకపోయినా ఒకటే. I never ever give importance to the money. When the person doesn't have the word of God, there is కదా. no point in talking about money. మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చెయ్యాలని నేను దరిద్రుడిని అయ్యాను అని వాక్యం చెప్తుంది. The word of God says, to make you rich, I become poor. కాబట్టి ఐశ్వర్యవంతుల్లో దరిద్రం అంటే ఆ దరిద్రంలో కూడా గొప్పవాడు అన్నది మర్చిపోకండి. Never forget, though he was poor, became poor for our sake, he's still rich. కోసి రావయ్యా Let the cup run గిన్నె over. నిండి పొర్లుతుంది వాళ్ళకంతే. That means the cup is running and filling and overflowing. ఎక్కడో ఉన్న ఒబెదెదోము దేవుణ్ణి నమ్మిన వ్యక్తి కూడా కాదు, ఫిలిష్తీయుడు. Obed-Edom was a అతను Philistine. అతని ఇంటి వారు కూడా ఆశీర్వదించబడ్డారంటే ఆ వాక్యం ఎంత శక్తి కలిదై ఉంటుంది అసలు. Obed-Edom was a Philistine. He and his family believed, and all his friends and all, they are all blessed. జెరెమియా 15:21. ఇర్మియా 15వ అధ్యాయము 21వ వచనం. జెరెమియా చాప్టర్ 15:21. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. అది నీ విమోచడు, నువ్వు నా విమోచకుడు, నా దేవుడు, నేను నమ్మిన వాడు నన్ను విమోచించగలుగుతాడు. సర్వ లోకమునకు నా దేవుడు దేవుడై ఉన్న నేను నమ్మిన వాడు చూడగలడు, మాట్లాడగలడు, నడవగలడు, రాగలడు, సమస్తము తెలిసినవాడు అన్నది నువ్వు గుర్తుపెట్టాలి. ఇంకా సిలువ మీద చూసుకుంటూ కూర్చుంటే అంతే, నువ్వు సిలువ మీద ఉన్నట్టే. If you still see Jesus on the cross, means you'll also be in the cross-like situation. You should remember that God is alive. He can travel, He can deliver, He can do whatever He wants. ఐజియా 41:14. ఐజియా 41:14. ఏషియా 41వ అధ్యాయము 14వ వచనము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అంతే, ఇంతకు మించి ఇంకేం కావాలి? What else do you want when the Lord is speaking like this? అది వాక్యమే. ఇదే మన కష్టాలు ఏం చెప్పుకుంటాం అని అన్నప్పుడు నువ్వు దేవుణ్ణి తక్కువ చేసేస్తున్నావు. When you say, yeah, the word of God is word of God, but my problems are my problems, means you're demeaning, you're making the word of God as insignificant. మోషే అనలేదా, Did not Moses say? వీళ్ళందరికీ నేనే పెట్టాలా భోజనం? And Moses was furious and said, should I feed all this people? నేనే మేకలను కొయ్యాలా? ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను Where will I అంత go and భోజనం? slaughter all the sheep and all for these people? కానీ అప్పుడు ఏమన్నాను? What did the Lord say? యెహోవా చెయ్యి కొరచు కాదు. The hand of the Lord is not short, and that is అందరు cannot తెలుసు, saved. దేవా నువ్వు పిచ్చుకుని చూసుకుంటావు కదా, నన్ను చూసుకో కదా. పిచ్చుకుని చూసుకున్నారు. There are many people who say, Lord, you're taking care of the sparrows. పిచ్చులాగైనా ఉండు, నేను At చూసుకుంటాను. least be like a sparrow, God will take care of you. కొన్ని అలాగైనా ఉండాలి కదా. At least be like a sparrow. పిచ్చుకుని చూసుకున్నారంటే అది ఏంటనేది దేవుడికి తెలుసు, దాని హృదయం తెలుసు, దాని ఆలోచన తెలుసు. పాపం ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఆహారం కూడా అయిపోతుంది. కానీ నువ్వు ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు పళ్ళు రాళ్ళు కొట్టేస్తావు, వాళ్ళ నాలుగును కోసి పడేస్తావు. But you, on the other hand, don't behave like a sparrow. When something is not favorable, you want to turn against, you want to pick up a fight. మనం you ఎన్నైనా want to fight. పలుకొచ్చు, అబ్రహాంకి సహాయం చేయలేదా, దావీదుకు సహాయం చేయలేదా, నాయన మరి నువ్వు నీరు కట్టే ఊడవలే ఉంటావని నువ్వు వాగ్దానం నిజమే, నువ్వు పలికినంత నిజమే, నేనేమో అబద్ధం అనట్లా. But in your prayers, you said, Lord, you helped David, you helped Abraham. You said, I'll be like a well-watered నువ్వు garden. అబ్రహాము కాదు కదా, But you're not behaving like Abraham. నువ్వు దావీదు కాదు You're కదా, never close to నువ్వు David. పిచ్చుకవి కూడా కాదు కదా. You're not even a sparrow. పోనీ చీమలాగైనా ఉన్నావా? At least are you like this అది ant? ముందు జాగ్రత్తగా అన్ని జాగ్రత్త పెట్టుకుంటుంది, అదైనా ఉన్నావా? It's not sluggish like అది you. ఉండవు, చీమ కనపడితే తొక్కేయడం మాత్రమే తెలుసు. But you know how to stamp an ant. మరి ఎలా ఉన్నావు నువ్వు? How are you? వాక్యము అందరికీ తెలుసు అండి, చక్కగా దంచి పాయింట్లు లాగేస్తారు. కానీ దేవుడు అడిగేది దేవుడు మాట్లాడినవారు వాళ్ళే మాట్లాడేస్తారు. థ్యాంక్ యూ లాడ్, థ్యాంక్ యూ లాడ్, నువ్వు క్షమించేస్తాను, థ్యాంక్ యూ లాడ్. అసలు దేవుడు వాళ్ళకి అనవసరం, ఏం చెప్పడానికి వచ్చారు కూడా వాళ్ళకి అక్కర్లేదు. Everybody wants to quote the scriptures and all, and they keep on quoting scriptures. And when they sin, they say, Lord, I've asked this forgiveness for this particular sin. Immediately they say, thank you, Lord, for forgiving my sins. They're not నువ్వు even నమ్మిన waiting for దేవుడు God. ఎవరు అన్నది నువ్వు రాసుకో ఈ రోజు. You write down the God whom you పైకి believe. పలుకు. Speak it నువ్వు loudly. నమ్మిన దేవుడు ఎవరు అన్నది బుక్ ఓపెన్ చేయకుండా నువ్వు అన్ని రాసుకో. నువ్వు నమ్మిన దేవుడు ఎవరు, నువ్వు నమ్మిన దేవుడు ఏం చేయగలవు. అక్కడ ఎర్ర సముద్రం అంటే ఒక సముద్రం చూడక్కర్లేదు. మీరేమి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి నుంచి మీరు ప్రాక్టీస్ చేయనవసరం లేదు. అక్కడ
You don't have to go and stand in front of the Red Sea or in front of a swimming pool to make that separate. కదా Write down who is your God and ఎర్ర write down. సముద్రము అనంటే అక్కడ నీ పరిస్థితి, నీకొచ్చే థాట్, నీకొచ్చే చెప్పుడు మాట, నీకున్న బలహీనత, ఇవన్నీ కూడా ఎర్ర సముద్రమే. Red Sea is nothing but your thoughts, your drowning situations, or situations where you cannot escape. కదా మోషే కూడా ఎర్ర సముద్రం ముందు నుంచి ఇలా ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? నీ చేతిలో ఏముందని అడిగాం. Moses was asked by God, why do you cry? What's there in your hand? నీ Lift up the చేతిలో ఉన్నది అధికారమే కదా. The authority is there in your ఈ hand. అధికారంతో నువ్వు పలకాలి. You have to speak with that authority. నీలో వాక్యం ఉంటే ఆ అధికారంతో నువ్వు పలికితే నీలో ఉన్న వాక్యం అక్కడ పనిచేస్తది. If the word of God is there inside you and then you speak with authority, then that word will go on travel and కదా accomplish. Isaiah 43 verse 14 and 15. ఐజియా 43 వర్సెస్ 14 and 15. ఏషియా 43వ అధ్యాయము 14-15 వచనములు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తం నేను బబులోను పంపితిని. నేను వారి అందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అతియాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. అంతే, మీ నిమిత్తము నేను బబులోనుకు పంపితిని. ఏదైనా సరే ఇప్పుడు అలా అనుకుంటే అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళలేదా? For your కరువు sake I will వచ్చినప్పుడు send to వెళ్ళలేదా? Babylon. What happened to Isaac? Did he not go to Egypt వెళ్ళలా? and during the time of famine? మరి ఎందుకు వెళ్ళారు? వెళ్ళకూడదు కదా మరి ఆ స్థలానికి. Yeah, he should not have gone to Egypt, right? After he came out. మరి యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? Where did Joseph go? ఐగుప్తుకు వెళ్ళలా? Did he not go back to Egypt? వాళ్ళు దేవుడి చిత్తంతో వెళ్ళిన వాళ్ళు. నువ్వు నీ చిత్తంతో నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోవాలని కోరుకున్నావు, నువ్వు నిర్ణయం తీసుకున్నావు. వాళ్ళ చిత్తంలో దేవుడు ఉన్నాడు, నీ చిత్తంలో నువ్వే ఉన్నావు. They went according to the will of God, and in their will also God was there, but you are going with your own will and own understanding. God is not there. కదా, కానీ దేవుడి చిత్తంతో వెళ్ళిన అబ్రహాంకి అన్ని కూడా అతనికి మంచిగానే జరిగింది, ఏది కూడా చెడు జరగల. But since Abraham went according to the will of God and plan, everything was ప్రతి favorable. దేవుడి చిత్తం వెనకాల నీకు చాలా ఆశీర్వాదం ఉంటది. The blessings actually lies when you follow God's will and His plan. అంతే, అబ్రహాము దేవుడి చిత్తాన్ని పట్టుకుని వెళ్ళాడు కాబట్టి అబ్రహాము వచ్చిన ముగ్గురు మనుషులు దేవుని గుర్తించారు. అంటే దేవుడు ఏ రూపంలోనే రావచ్చు. Abraham did the will of God. So when 3 people came to meet Abraham, he clearly knew one of them was God. So God can take any form and shape to come and visit you. అదే చెప్తున్నాను కదా, మీకు చాలా సార్లు చెప్పాను నేను. I told you this on many occasions. అందరూ కూడా ఈస్టర్ అని గుడ్ ఫ్రైడే అని చేస్తున్నారు. ఓకే, మంచిదే. Many people celebrate Easter, Good Friday and all. మరి మూడో దినం లేచిన వెంటనే ఎవరు గుర్తుపట్టలేదు కదా. But when Lord Matter of 3 rose, days. within 3 days, people forgot they could not recognize Jesus. భూతం 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 అన్నారు. Some of them thought he was ghost. ఇంకొకరు తోటమాల. Some of them thought he was a gardener. కొంతమంది నలుగురు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళ పక్కనే నుంచి వెళ్తున్నప్పుడు, నువ్వు ఇక్కడ వాడు కాదా, నీకు తెలీదా? When the 2 people were walking on the road to MSS, so they were not able to recognize. Say, what? You do not know what's happening మరి here? పేతురు దగ్గరికి వెళ్ళి నాకు ఆకలి వేస్తుంది అని అన్నప్పుడు మా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. When Lord went and met Peter and said, I'm hungry, he said, I don't have anything. మూడో దినం తర్వాతే కదా. Within 3 days, ఇప్పుడు చెప్పండి ఎలా చేస్తారు? now tell me, how can you celebrate? అన్ని సంవత్సరాలు దగ్గరుండి అన్ని తెలుసుకొని వాక్యం విని గొప్ప కార్యాలు చూసి అన్ని అనేక ఆశ్చర్య కార్యాలు చూసిన వాళ్ళు మూడో దినము తోటమాల అనుకుంటానన్నారు. Within 3 days, they forgot who Jesus was. They could not recognize, but Jesus was there all the while with them. నీ దేవుడు నేను దర్శించి దినమున నీ దేవుని నువ్వు గుర్తుపట్టినప్పుడు నువ్వు దేవుని గుర్తుపడే ఎల్లవయ్యా నేను ప్రేయర్ చేసుకుంటే అడ్డుపడుతున్నా అంటారు. నువ్వు వచ్చేది దేవుడే నీ ఇంటికి. When you forgot the God in the day of your visitation, you are rebuking God. When God has come in another form, you say, go, I'm going. చెప్పలేదా నీకు తెలియకనే నువ్వు దేవదూతలకి ఆతిథ్యం ఇస్తున్నావని? The word of God very clearly says, without your knowledge, you are entertaining నీకు తెలిసిన వాళ్ళలోనే వస్తారు. They will come as if they you people whom you know. వాక్యం యొక్క జ్ఞానము తెలిసిందనుకో సమస్తము ఎరగగలుగుతావు. When you have the word of God and its understanding, you can understand all things. ప్రళయం రాబోతుందని పక్షులకు తెలుసు, నీకు తెలియదు కదా. The birds of the air know that there is going to be an earthquake or అవేలా floods. గుర్తుపడుతున్నాయి? How do they know? జంతువులు గుర్తుపడుతున్నాయి. The animals are able to recognize. ఇది గుర్తు పెట్టుకోండి. మరి మనుషుల్ని టేమ్ చేయడం చాలా కష్టం అవుతుంది It's very difficult to tame humans. కదా. కానీ ఇక్కడ అబ్రహామును చూపిస్తున్నా, దావీదుని చూపిస్తున్నా, యోబుని చూపిస్తున్నా, ఎంత మందిని చూపిస్తున్నా కానీ వాళ్ళని చూడట్లేదు.
ఒక యెజబెల్ మీద దృష్టి పెడతారు, అహా మీద దృష్టి పెడతారు. ఒక సొలొమోనుకి ఎంతమంది పిల్లలు ఉండి ఏ విధంగా వెళ్ళి మొలకను పూజించారు దాని మీద దృష్టి పెడతారు. People are not focusing about great ఎందుకని? testimonies like Abraham, David, and Job, but they are focusing on Jezebel or Ahab or Solomon as to how many concubines he had, whom he married, all these things. Why do you want to become like that? అబద్ధం ఎవరు నేర్పించలా, Nobody has taught how to tell lies, కానీ చిటికేస్తే చెప్పేస్తారు. but people are very quick in telling కానీ lies. నిజం ఎంత నేర్పించినా కూడా నిజం మాట్లాడడానికి ఆలోచిస్తారు. But there is so much emphasis about truth that people think twice for taking the అందుకే speaking the నిన్న truth. 2 మాటలు చెప్పా, మీరు ఎరుగరా I asked you yesterday, don't you know? కదా, దేవుని మూలముగా పుట్టిన వాడెవరు పాపము చేయడం ఎరుగుదుము అని విన్నారు. In 1 John 5th chapter 14 to 17 said, we'll know that one who is with God, who is born of God, will not sin. ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడని కూడా ఎరుగుదుము అన్నప్పుడు తెలిసి కూడా తప్పు చేస్తామంటే ఉద్దేశపూర్వకమైన పాపం. We మరి know that the world is swayed with the wicked one after knowing that also you are causing intentional sin by sinning. షలోమ్ అలైకుం.